జై పాప అండి. మనము ఈరోజు స్పెషల్ ఏంటంటే ప్రభు ఇచ్చిన 7 రియాలిటీస్ గురించి మనం ఒక్కసారి తలుచుకుందాం. అంటే మనం చదువుకునే ఉంటాం కానీ తలుచుకోవడం వల్ల దానిలో కొంతైనా అవగాహన కలుగుతుందనే ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. ముందుగా బాబా ఇచ్చిన ఒక అద్భుత సందేశాన్ని మనం తెలుసుకొని 7 రియాలిటీస్‌లోకి వెళ్ళిపోదాం. బాబా ఏమంటారంటే, "నేను ప్రేమ మహాసాగరాన్ని. అందువలన ప్రేమతో నువ్వు ఏం చేసినా నన్ను సంతోషపెడుతుంది. ఆ ప్రేమే నిన్ను నా వద్దకు తీసుకువచ్చినప్పుడు నా నుండి వేరే ఏమీ కోరకు. కేవలం ప్రేమనే కోరుకో" అన్నారు మెహర్ బాబా. అంటే ఆయన ప్రేమ మహాసాగరుడు. అందువలన ప్రేమతో మనం ఏం చేసినా అంటే ఇందులో తప్పొప్పులు జరగచ్చు, పదాలు తప్పుగా పలకచ్చు. ఏదైనా, ఏదైనా వచ్చినా కూడా నువ్వు ప్రేమతోనే చేస్తున్నావు గనక ప్రేమతోనే చెయ్యి. దానివల్ల నేను సంతోషపడతాను. ఆ ప్రేమ ఉండడం వల్లే నువ్వు ఏ కార్యక్రమమైనా చేయడానికి అర్హత పొందావు అంటున్నాడు తండ్రి. చాలా అద్భుత సందేశం అండి. కాబట్టి బాబా ఏమంటున్నారు? అది నన్ను సంతోషపెడుతుంది నువ్వు ప్రేమతో కనుక చేస్తే. ఆ ప్రేమ వల్లే నువ్వు నా సాన్నిధ్యంలోకి రాగలిగావు. కాబట్టి ఇంకేమి కోరకు. ఎందుకంటే ప్రభువు ప్రేమే మనం పొందినప్పుడు ఇంకా అవసరం ఇంకేది కోరకు. కేవలం ప్రేమనే కోరుకో అని బాబా ఒక అద్భుత సందేశాన్ని మనకు అందించారు. మరి ఈరోజు ఈ సప్త వాస్తవాలు అంటే 7 రియాలిటీస్ అంటే ఇది తప్ప ఇంకేది ఉండదనమాట. అందులో యథార్థంగా ఆ యథార్థాన్ని గ్రహించండి అంటున్నారు. మనం ఏమనుకుంటామంటే ఒక నిగ్రహమైనా, ఒక ప్రేమైనా ఏదైనా కూడా మామూలుగా తీసుకుంటాం. అంటే భౌతికంగా, ప్రాపంచికంగా తీసుకుంటాం. బాబా చెప్పేదేంటంటే ఆధ్యాత్మికంగా అంటున్నారు బాబా. ఆ ఆధ్యాత్మికంగా, యథార్థంగా ఈ 7 రియాలిటీస్‌ని తెలుసుకోండి అన్నారు బాబా. ఈ సప్తవాస్తవాలు ఎప్పుడిచ్చారంటే బాబా 1941 సంవత్సరం జనవరి 9వ తేదీన జైపూర్‌లో ఉండగా అద్భుత సందేశాన్ని ఒక్క ప్రేమికులకే కాదండి బాబా ఇచ్చింది. యావత్ మానవాళికి ప్రసాదించారు బాబా. అవతార పురుషుడు ఆయన. కాబట్టి జైపూర్‌లో 1941లో జనవరి 9న బాబా ఇచ్చిన ఈ సప్త వాస్తవాలు అంటే అస్తిత్వం, ప్రేమ, త్యాగం, పరిత్యాగం, జ్ఞానం, నిగ్రహం మరియు సమర్పణ అనేవి సప్త వాస్తవాలు. ఈ సర్వ మానవాళిని ఉద్దేశించి బాబా ఏమన్నారు? నేను ఏ సాంప్రదాయానికి, ఏ సిద్ధాంతానికి, కులమునికి లేదా మత సంబంధమైన ఆచార వ్యవహారాలకు, కర్మకాండలకు దేనికి ప్రాధాన్యతనివ్వను. కానీ ఇప్పుడు ఈ సప్త వాస్తవాలు ఉన్నాయి కదా! ఈ సప్త వాస్తవాలకు సంబంధించిన అవగాహన మాత్రం ప్రాధాన్యతనిస్తున్నాను అంటున్నారు బాబా. అంటే ఆయన ఇచ్చిన ఈ సందేశాన్ని యావత్ మానవాళి అవగాహన చేసుకోవాలటండి. దీని గురించి బాబా ఏం చేశారంటే ఇవి కొన్ని ప్రింట్స్ చేయించి ప్రేమికులకు పంచారు. వాళ్ళకి కూడా ఏమని చెప్తారంటే ఈ చర్చిల్లోను, దేవాలయాల్లోను, మసీదులోను కొన్ని కాపీలు పంచమని చెప్పారు ఈ సప్తవాస్తవాల్ని. కాబట్టి ఈ సప్తవాస్తవాలకి బాబా ఏం చెప్తున్నారంటే ఆ ముందు అవగాహన చేసుకోవాలి మీరు అని చెప్తున్నారు. అవగాహనకే నేను ప్రాధాన్యతనిస్తాను. అంటే మనం తెలుసుకోవాలి. అసలు నిగ్రహం అంటే ఏంటి? అసలు యథార్థ నిగ్రహం అంటే ఏమిటి? అంటే డిఫరెన్స్ ఉంటుందండి. మనం ఏమనుకుంటామంటే బాబా చెప్పిన నిగ్రహం, మనకి తెలిసిన నిగ్రహం ఒకటనుకుంటున్నాం. కానీ బాబా అలా చెప్పట్లేదు. బాబా ఏమంటున్నారంటే ఈ సప్త వాస్తవాల అవగాహనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని చెబుతూ, మనం వాటిని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి అంటున్నారు. ఎందుకంటే మనం అజ్ఞానులం కనుక అప్పుడప్పుడు మిథ్యనే యథార్థమని భ్రమపడుతూ ఉంటామండి. అంటే నిగ్రహం ఒక విషయంలోనే నిగ్రహం చూసి ఇంక నిగ్రహం వచ్చేసింది. లేకపోతే ఒక విషయంలోనే మనం కంట్రోల్ అయ్యామనుకోండి, నాకు అలా వచ్చేసింది అనుకుంటాం. కానీ బాబా ఏమంటారు అదంతా యథార్థం కాదు. ఆ నిమిషంలో భౌతికంగా నీకు కనుక ఆ కంట్రోల్ వచ్చిందనుకో, నీకు నిజమైన కంట్రోల్ కాదు అంటున్నారు. కాబట్టి నువ్వు యథార్థ అవగాహన నీకు రావాలంటే, యథార్థం కానిదేమిటో నువ్వు తెలుసుకోవాలి అంటున్నారు. బాబా ఏమంటున్నారంటే, యథార్థం కానిదేదో తెలుసుకుంటే, నీకప్పుడు అసలైన యథార్థం గురించి నీకు అవగాహన అవుతుంది అంటూ, ఒక చిన్న ఎగ్జాంపుల్ పెట్టారండి ఇక్కడ. ఇప్పుడు మనకి దొంగ నోట్లు, ఒరిజినల్ నోట్లు ఉంటాయి. ఒక రూ. 20 నోట్లే చూసుకోండి. ఇక్కడ ఏమని రాస్తున్నారంటే, అవతార్ మెహర్‌లో చాలా చక్కని ఎగ్జాంపుల్ మనకి అర్థమయ్యేలా రాస్తున్నారు. ఇప్పుడు ఒక దొంగ నోటుని మనం కనపట్టాలి అంటే వినిపిస్తుందా? ఆ! వినిపిస్తుందండి. వినిపిస్తోంది. ఓకే. ఒక వినపడుతుంది. దొంగ వినపడుతుంది చెప్పండి. వినపడుతుంది అవునులే రజనీ జై గారు. బాబా.
జై బాబా, జై బాబా. ఒక పెట్టెలో 20 రూపాయల నోట్లు 100 ఉన్నాయనుకుందాం. అందులో ఒక్క నోటు తప్పు, మిగిలినవన్నీ నకిలీ నోట్లే అనుకుందాం. అంటే ఒక్క నోటే కరెక్ట్ అయ్యుండి, మిగిలిన 99 నకిలీ నోట్లే అనుకుందాం. నోట్లన్నీ చూడడానికి ఒకలాగే కనిపిస్తాయి. అసలైన నోటు ఎలా ఉంటుంది? దానికుండే ప్రత్యేక లక్షణాలేటి? నకిలీ నోట్ల కంటే అది ఏ విధంగా భిన్నంగా ఉంటుంది? దానిని ఎలా కనిపెట్టాలి? మొదలగు వివరాలు తెలిస్తే కదా అసలైన నోటును గుర్తించగలిగే సామర్థ్యాన్ని సంపాదించగలుగుతామని ఎగ్జాంపుల్ రాస్తున్నారు. నిజమే కదా! ఒక ఒక యథార్థాన్ని తెలుసుకోవాలంటే ఆ యథార్థం కాని దాని లక్షణాలు మనం తెలుసుకోవాలి కదా! అప్పుడే మనం యథార్థాన్ని గ్రహించగలుగుతాం. కాబట్టి ఏమంటున్నారంటే బాబా, అదే విధంగా మీరు కూడా ఈ అస్తిత్వం, ప్రేమ, త్యాగం, పరిత్యాగం, జ్ఞానం, నిగ్రహం, అర్పణ ఇవి మాయా ప్రపంచంలో కూడా కనిపిస్తాయి. కానీ వాటి యథార్థ రూపం ఏమిటో తెలుసుకోవడానికి ఈ సప్త వాస్తవాల వివరణ, అవగాహన మీకు తోడ్పడుతుంది అని చెప్తున్నారు. బాబా చాలా క్లియర్ గా చెప్తున్నారు. అంటే మనం ప్రతిదీ సత్యం అనేసుకుంటామండి. మాయని కూడా సత్యం అనేసుకుంటాం. కాబట్టి బాబా ఏం చెప్తున్నారన్నది ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన సోదరీమణులు ఏం చేస్తారంటే, నేను మొత్తం ఈ సప్త వాస్తవాలని ఒక్కసారి చదివేస్తాను. ఒక్కొక్క సప్త వాస్తవాన్ని మన సోదరీమణులు చెప్తారు. అంటే అసలంటే ఏంటి? యథార్థమైనది ఏంటి? అంటే ఒక్క అస్తిత్వమే ఉందనుకోండి, ఎగ్జిస్టెన్స్ ఉందనుకోండి. అది నిజంగా ఎగ్జిస్టెంట్ అన్నది ఏంటి? దాని అర్థం ఏంటి? ఆ యథార్థ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? ఇవి బాబా మాటల్లో వాళ్ళు మనకి తెలియపరుస్తారు. అది మనం తెలుసుకుందాం. ముందుగా ఈ 7 రియాలిటీస్‌లో మనకి మామూలుగా పట్టిక ఎలా ఉంటుందంటే, మనం బాబా సెంటర్స్‌లో కూడా చూస్తూ ఉంటాం ఈ మెట్లని. స్టార్టింగ్ ఏముంటుందండి? సమర్పణ ఉంటుంది. సరెండర్ ఉంటుంది. లాస్ట్‌లో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. కానీ మనం తీసుకోవాల్సింది, అంటే ఒక సాధకుడుగా మనం తీసుకోవాల్సిందేంటంటే అడుగు నుంచి తీసుకోవాలి. అంటే అది ఫస్ట్ అవుతుందనమాట. కానీ తొట్టతుదికి చేరేది ఫస్ట్ ప్లేస్‌కే. అది సమర్పణ ఎప్పుడు ఫస్ట్ ప్లేసే. కానీ సాధకుడుగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కింద నుంచి రావాలమాట. అందుకని ముందు ఆ కింద నుంచి బాబా చెప్పినది చదువుకుందాం. అలా వెళ్దాం మనం. అస్తిత్వం అంటే ఎగ్జిస్టెన్స్. తర్వాత రెండోది ప్రేమ అంటే లవ్. మూడోది త్యాగం, సాక్రిఫైస్. పరిత్యాగం నాలుగోది రినౌన్సేషన్. నెక్స్ట్ జ్ఞానం, నాలెడ్జ్. నిగ్రహం అంటే కంట్రోల్. ఆఖరిది సమర్పణ, సరెండర్. ఇలా 7 సప్త వాస్తవాలు బాబా ఇచ్చారండి. ముందుగా మనం ఎగ్జిస్టెన్స్, అస్తిత్వం గురించి సిహెచ్ వాణి గారు మనకి తెలియచేస్తారు బాబా మాటల్లో. అనంతరం అస్తిత్వం, లవ్ గురించి మెహర్వాణి రెడీగా ఉండాలి. జై బాబా. సిహెచ్ వాణి గారు. జై బాబా అండి, వినపడుతోందా? వినిపిస్తోంది, చెప్పండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఇప్పుడు మన సప్త వాస్తవాల్లో మొదటిదైనటువంటి ఉనికిని గురించి బాబా మాటల్లోనే మనము తెలుసుకుందామండి. అస్తిత్వము అంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్. అస్థి అనగా ఉన్నది అని అర్థం. దానిని ఉనికి అని కూడా మనం అంటారు. భౌతిక ప్రపంచంలో చరాచర వస్తు, జంతు, మానవ రూపాలన్నీ ఉనికి కలిగి ఉన్నందువలనే మన కళ్ళకు కనిపిస్తున్నాయి. అయితే ఆ ఉనికికి ఆధారం చైతన్యం. ఆ చైతన్యాన్నే మనము జీవాత్మ అంటున్నాము. జీవాత్మ భగవంతుడి వైపు చేసే ప్రయాణంలో పలు దేహాలను ధరిస్తుంది. ఆ భౌతిక దేహాలన్నీ ఏదో ఒక రోజు నశించవలసిందే కదా. కనుక వీటి అస్తిత్వము యథార్థమైనది కాదు. దీనిని గురించి మనం కొంచెం విపులంగా ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం బాబా మాటల్లో. అనంత పరాత్పర పరబ్రహ్మ తన నిశ్చల నిర్గుర నిరాకార స్థితిలో స్వకల్పితమైన కోహం నేనెవరిని అనే ప్రశ్న ద్వారా తన మాయా ప్రభావం చేత సృష్టించుకున్న జీవాత్మ ఏర్పరచుకున్న సప్త ఉపాధులు అస్తిత్వాలే. కానీ బాహ్య పరిణామ క్రమంలో ఆత్మ చైతన్యం సంపూర్ణంగా వికసించిన తర్వాత పొందిన మానవ శరీరము అనే ఉపాధితో కలిసి ఉన్న జీవాత్మ జన్మ జన్మాంతర సంస్కారాల జీర్ణావస్థ ద్వారా అంతర్ముఖంగా ప్రయాణం చేసి తాను బయలుదేరిన చోటకే తిరిగి చేరుకుని అహం బ్రహ్మాస్మిన్ స్థితికి రావడమే యథార్థ అస్తిత్వము. దీనిని కొంచెం విపులంగా మనం ఇప్పుడు మళ్ళీ చూద్దాం. అదేంటంటే,
మనం ముందు చెప్పుకున్నాం. అస్థి అంటే ఉన్నది అనే అర్థం. దీనినే ఉనికి లేక స్థితి కూడా అని అంటాం. సకల చరాచర సృష్టిలో వస్తు జంతు మానవ రూపాలన్నీ కూడా ఉనికి కలిగినవే అయినందువలన మన కళ్ళకు కనిపించేవి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఉనికి కలిగిన ప్రతి భౌతిక వ్యక్తీకరణ అస్తిత్వం కలిగినది. అస్తిత్వానికి చైతన్యమే ఆధారం. ఆ చైతన్యాన్ని మనం జీవాత్మ అంటున్నాం. ఆత్మ రూపరహితం కావున తన భౌతిక వ్యక్తీకరణకు పంచభూతాలతో కూడిన ఒక ఉపాధిని తీసుకుంటుంది. అదే మానవ దేహం. ఈ మానవ దేహం ఏదో ఒక రోజు జీర్ణావస్థకు చేరిపోయేదో. ఎందుకంటే ఎలాగైతే ఒక వ్యక్తి పాత చొక్కాని విడిచి మళ్ళీ తిరిగి కొత్త చొక్కాని ధరిస్తాడో, మానవుడు కూడా అలాగే, అంటే ఆత్మ ఇక్కడ మరొక దేహాన్ని తీసుకొని పరిమిత అస్తిత్వాన్ని పొందుతూ ఉంటుంది. ఆత్మ చైతన్యరహితంగా ఉన్నప్పుడు పరిణామ క్రమంగా వృద్ధి చెందుతూ, అంటే రాతి స్థితి నుంచి మనకు జరిగిన సప్త ఉపాధులను ఇందాక చెప్పుకున్నాం కదా, అది జంతు వరకు అన్నమాట. ఆ చైతన్యాన్ని వృద్ధి పొందుతూ ఉంటుంది. దీని ద్వారా సంస్కారాలను ఎన్నో ప్రోగు చేసుకుంటుంది. శరీరము ఆత్మల సంధానం వలన ఏర్పడేదే మనస్సు. ఇది వారధి లాంటిది ఈ రెండిటికి కూడా. జీవాత్మ చైతన్యానికి సహజంగా ఏ విధమైన గుణాలు లేకపోయినప్పటికీ మాయాజనితమైన భౌతిక శరీరంతో మమేక్యమై మనసు చేసే ప్రేరణలకు లొంగి ఈ భౌతిక శరీరమే తాను అనే భ్రాంతిలో ఉంటుంది. అప్పుడు తన యథార్థ ఉనికిని అస్తిత్వాన్ని గుర్తుంచుకోదు. అరిషడ్ వర్గానికి లొంగిపోయి కొత్త సంస్కారాలను ఏర్పరుచుకుంటూ కొత్త కొత్త దేహాలు పొందుతూ ఉంటుంది. ప్రతి జీవాత్మ దేహ భ్రాంతిలో పడి నాశనరహితుడైన నన్ను తెలుసుకోలేకపోతోంది అని గీతలో కృష్ణుడిగా వచ్చినప్పుడు బాబా మనకు తెలియజేశారు ఆ విషయాన్ని. ఎలాగైతే అంధుడు సూర్యకాంతిని చూడలేడో అలాగన్నమాట. ఎలాగైతే అద్దానికి దట్టంగా మనము మసిపూయడం లాంటిది అన్నమాట. అద్దానికి కనుక మనం మసిపూసినట్లయితే మన యొక్క రూపము అందులో ఎలాగైతే కనపడదో దానిని ఆ విధంగా అన్నమాట. అలాగే ఇప్పుడు ఇందాక రజనీ గారు చెప్పినట్టుగా అస్తిత్వము ఏంటి, యథార్థ అస్తిత్వం ఏంటి, భగవంతుణ్ణి ఎలా కనుక్కోవాలి. ఎలాగైతే యథార్థ అస్తిత్వం అంటే ఏంటి, ఉనికి కలిగిన ప్రతి దానిలోనూ ఆత్మ నాశనం లేనిది, ప్రతి పరిమిత వ్యక్తి రూపంలో ఉన్నది అనంతాత్వ స్వరూపుడైనటువంటి ఏకైకుడైనటువంటి ఆ భగవంతుడే. ఆయన అస్తిత్వమే యథార్థ అస్తిత్వము. దీని గురించి మనము ఒక చిన్న కథ రూపంలో చెప్పుకున్నాం. భగవంతుడు అనేవాడు ఉన్నాడని మనందరికీ కూడా తెలుసు. మరి ఆయన ఉనికి మనం ఎలా గమనించగలుగుతాము, ఆయన ఎక్కడున్నాడు, ఎలా చూపించాలి, ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడనే ప్రశ్నలన్నీ కూడా మనకి సమాజంలో ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా ఎదుట వ్యక్తిని మనం తృప్తిపరచడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుని కేవలం అనుభవారంగా తెలుసుకోవలసిందే కానీ తర్కం వలన కానీ, అలాగే ఆ భగవంతుని ఉనికిని తెలుసుకోవడానికి ప్రయత్నించడం ఎలాంటిదంటే కేవలం చెవితో చూడాలనుకోవడము, కన్ను ద్వారా వినాలనుకోవడం. కన్ను ద్వారా మనం వినగలుగుతామా, వినలేము. చెవి ద్వారా చూడగలుగుతామా, చూడలేము. ఇలాగా భగవంతుని తెలుసుకోవడం కూడా దీంతో సమానమే అని చెప్పి అంటున్నారు. తర్కం ద్వారా కానీ ఉపాయం ద్వారా కానీ భగవంతుని ఉనికిని నిరూపించిన కథ మనకి ఈ జనసామాన్యంలో ఎప్పటి నుంచో చాలా ప్రాచుర్యంలో ఉన్నది. అదేంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. మనకందరికీ కూడా తెలిసిన కథే ఇది. ఎలాగైతే పాలల్లో వెన్న దాగున్నది, ఆ వెన్న తీస్తే నెయ్యి ఎలా ఉందో, పాలు కనబడతాయి మనకి, కానీ దాంట్లో ఉండే పదార్థాలు మనకి కనపడవు. అలాగే భగవంతుడు కూడా. ఆ కథ ఏందో ఒక్కసారి మళ్ళీ మనము స్మరణ చేసుకుందాం. ఒక దేశాన్ని పరిపాలించే రాజుగారు, ఆయన దేవుడు అంటే ఆయనకి పెద్ద విశ్వాసం లేదు. సభలో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా భగవంతుడి గురించి ఎప్పుడు చిక్కు ప్రశ్నలు వేస్తూ తికమక పెడుతూ ఆయనకు అలా చేయడం అనేది ఒక గొప్ప సరదా అన్నమాట. ఒక రోజు సభలో మంత్రిని పిలిచి, దేవుడు అంతటా ఉన్నాడని అంటావు కదా, ఈ విషయం నిరూపిస్తావా అని అడిగాడు. మంత్రి అది వరకే ఇలాంటి ప్రశ్నలతో చాలా విసిగిపోయి ఉన్నారు రాజుగారి ద్వారా. ఈయనకి విసిగెత్తిపోయి ఉండడం వల్ల ఈసారికి రాజుగారికి ఎలాగైనా సరే గట్టిగా సమాధానం చెప్పాలి, దీని గురించిన వివరణ ఇవ్వాలని చెప్పి తన మనస్సులో నిర్ణయం చేసుకున్నారు. మన రాజ్యంలో దీనికి ఎవరైనా సమాధానం చెప్పగలరు మహారాజా,
ఈ ప్రశ్నకి ఎవరో ఏంటి, ఆఖరికి పశువులు కాసే కుర్రాడు కూడా దీనికి సమాధానం చెప్పగలడు అని చెప్పి, అయితే రేపటికి ఈ సభను వాయిదా వేస్తున్నాను, రేపటికి ఆ పశువుల కాపరిని తీసుకొస్తావా అని రాజుగారు ఆ మంత్రి గారిని అడిగారు. సరే మహారాజా, అలాగే తప్పకుండా తీసుకొస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఆ పక్క రోజు మళ్ళీ సభ ఎలా యాజ్ ఇట్ ఈజ్ గా స్టార్ట్ అయిపోయింది. ఆ పశువుల కురవాడు వచ్చి రాగానే రాజుగారు ఎదురుగుండా నిలబడ్డాడు. కురవాడు అడిగాడు కురవాడిని, ఏమయ్యా, మరి భగవంతుడు నాకు చూపిస్తావా నువ్వు అని చెప్పి అంటాడు. అలాగే మహారాజా, తప్పకుండా చూపిస్తాను, సమాధానం చెబుతాను మీకు అంటాడు. అయితే మహారాజా, నాకు ఒక గిన్నె నిండా పాలు తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పి అంటాడు. సరే రాజుగారు అలాగే పాలు తెప్పిస్తారు. ఆ కుర్రవాడు పాలు తీసుకురాగానే పాల వైపే అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎంతసేపు చేసినా ఈ పిల్లవాడి నోటి నుంచి సమాధానం రావడం లేదు. ఆ రాజుగారికి చూసి చూసి విసుగొచ్చి, నీవు అడిగిన పాలు తెచ్చాం కదా, నీవు ఇంతవరకు సమాధానం చెప్పవేంటి, చెప్పు అని చెప్పి అడిగారు. అక్కడికే వస్తున్నాను మహారాజా, కొంచెం ఆగండి, ముందు ఈ పాలల్లో వెన్న ఎక్కడుందో వెతుకుతున్నాను అన్నాడు ఆ కుర్రవాడు. రాజుగారికి నవ్వు వచ్చింది. ఓరి వెర్రివాడా, పాలల్లో వెన్న ఉన్నమాట నిజమే, కానీ అది మనకి ఎలా కనపడుతుంది? అది కనపడాలంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది కదా. ఏం చేయాలి? ముందు పాలను కాచాలి, కాచిన తర్వాత దాని మీద మీగడ కడుతుంది కదా, ఆ మీగడను తీయాలి, తీసి చల్లారిన తర్వాత దాన్ని తోడిపెట్టాలి, తోడిపెట్టిన తర్వాత దాంట్లో ఆ మీగడని కవ్వంతో చిలకాలి, అప్పుడు కదా వెన్నొచ్చేది అన్నాడు రాజుగారు. సరే, వెంటనే పశువుల కాపరి ఆ కుర్రవాడు ఏమన్నాడంటే, మహారాజా, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఒక విధంగా మీరు చెప్పిన దాంట్లోనే ఉన్నది. పాలలో వెన్న ఉన్నా అది ఎలా మన చర్మ చక్షువులకు కనపడదో, అంటే మన కళ్ళకు కనపడదో, సర్వ జగత్తును ఆవరించి ఉన్న పరమాత్మ కూడా ఈ చర్మ చక్షువులకు కనపడడు. పాల నుంచి వెన్న తీయాలంటే ఎంతో ప్రయత్నం చేయవలసి ఉన్నట్లుగానే భగవంతుని తెలుసుకోవడానికి కూడా ఎంతో సాధన చేయవలసి ఉంటుంది. ఈ సాధనలనే మన వాళ్ళు ఏమంటున్నారు? అష్టాంగ మార్గాలు అన్నారు. దానినే యోగ శాస్త్రంలో మనం ఏమంటున్నాము? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులని సూత్రీకరించాడు అని చెప్పాడు. రాజుగారు ఆ పశువుల కుర్రాడి మాట విని నిజమే కదా అని ఒప్పుకున్నాక అప్పుడు ఆయనకు ఒక సందేహం వచ్చింది. పశువుల కాపరి ఏమిటి ఇంతటి ప్రజ్ఞాపాఠవాలు కలిగి ఉండడము ఏమిటి అని ఆశ్చర్యపోతూ పక్కనే ఉండే మంత్రిని అడుగుతాడు. అప్పుడు మంత్రి నవ్వి ఎంతో వినయంగా నమస్కరిస్తూ, మహాప్రభో, ఈ పశువుల కాపరి కురవాడికి ముందుగానే మీకు ఏ విధంగా సమాధానం చెప్పాలో అంతా నేను అతనికి చెప్పి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మీకు వచ్చిన సమాధానం సరైనది కదా, మీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా మహాప్రభు అని చెప్పి అంటాడు. అదే విధంగా యథార్థ అస్తిత్వం ఎలాగైతే పాలలో దాగి ఉన్న వెన్నని మనకి కనపడదో, భగవంతుడు కూడా మన యొక్క సాధన ద్వారా మన యొక్క సంస్కారాల ముడిని విప్పుకుంటూ మనం చేసే ప్రయత్నంతోనే ఆ యథార్థ అస్తిత్వాన్ని మనం కనుగొనవలసిన ప్రయత్నం అందరం చేద్దామని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బాబాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. వాణి గారు చాలా చక్కగా ఆ యథార్థ అస్తిత్వం ఈ రెండు డిఫరెన్స్ మీరు చాలా చక్కగా బాబా మాటల ద్వారా తెలియజేశారు. అందుకు తగ్గ కథని కూడా ఎంచుకుని చాలా చక్కగా వివరణ ఇచ్చారు. అంటే మనం యథార్థంగా గ్రహించవలసింది ఏంటంటే, అంతటా అన్నిటా ఉన్నది భగవంతుడే అని గ్రహించడం ఒకటి. ప్రతి జీవాత్మ కూడా ఏదో ఒక రోజు ఆ యథార్థ స్థితికి వెళ్ళిపోతాడు. అంటే సస్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే, అది యథార్థం మాట. మనం ఏమనుకుంటామంటే కొన్ని చూసి ఇది యథార్థం అండి అంటాం. అసలు అది అసలైన యథార్థం కాదు. అంటే అది కదిలిపోతూ ఉంటుంది, చలిస్తూ ఉంటుంది కనుక ఏది మన కన్నులతో చూసేది ఏది కూడా యథార్థం కాదు. కానీ ఉన్నది ఒకటే యథార్థం, అది భగవంతుడు సత్యం. ఆ సత్యంలో ఎప్పుడైనా ప్రతి జీవాత్మ కలవాలి కనుక అందుకే బాబా అంతటా అన్నిటా నిండి ఉన్నాను అంటారు. అంటే అంతటా అన్నిటా నిండి ఉన్న ఆ పరమాత్మని ప్రేమించడం
ఆ తర్వాత ఈ యథార్థ అస్తిత్వాన్ని కనుగొనడం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. చాలా అద్భుతంగా ఈ అస్తిత్వం, యథార్థ అస్తిత్వం అంటే ఈ ఎగ్జిస్టెన్స్ గురించి, చాలా రియల్ ఎగ్జిస్టెన్స్ గురించి కూడా చాలా చక్కగా వివరించారండి. మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ రియల్ ఎగ్జిస్టెన్స్ లోకి తెలుసుకోవడం కోసం, అవగాహన కలగడం కోసం ఇది తలుచుకున్నాం. జై మెహర్ బాబా. మరి తర్వాత ఈ 7 రియాలిటీస్ లో సందేశమైన లవ్, ప్రేమ. ఈ ప్రేమ గురించి బాబా ఏమన్నారో సోదరి మెహర్వాణి గారి ద్వారా మనం తెలుసుకుందాం. జై బాబా వాణి. జై బాబా అక్క, వినిపిస్తోందా? వినిపిస్తోంది వాణి, జై బాబా. వినిపిస్తోంది వాణి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ప్రేమ, యథార్థ ప్రేమ, దీనికోసం బాబా ఏం చెప్పారు అన్నది కొంచెం నాకు అర్థమైంది, నేను చెప్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. ముందుగా ఒక ప్రేమకు సంబంధించిన ఒక పాటని నేను పాడి వినిపిస్తున్నాను. తెలుసుకో తారతమ్యాలను, ప్రేమ భక్తి నడుమ ప్రేమిక, ప్రేమ భక్తి నడుమ ప్రేమిక. తెలుసుకో తారతమ్యాలను, ప్రేమ భక్తి నడుమ ప్రేమిక, ప్రేమ భక్తి నడుమ ప్రేమిక. ప్రేమ ప్రేమికుని దహించును, భక్తి ప్రియతముని దహించును. ప్రేమ ప్రేమికుని దహించును, భక్తి ప్రియతముని దహించును. ప్రేమ ప్రియతముని ఆనందమును కోరును, భక్తి ఆశీస్సులను కోరును. ప్రేమ నాసించి సేవింపుమా, పెహరు ప్రియతముని చరణాలను. తెలుసుకో తారతమ్యాలను, ప్రేమ భక్తి నడుమ ప్రేమిక, ప్రేమ భక్తి నడుమ ప్రేమిక. ప్రేమ ప్రియతముని భారమును తాను వహింపవాంఛించును, భక్తి ప్రియతమునిపై భారము వేయ యత్నించు అనవరతము. ప్రేమ నాసించి సేవింపుమా, మెహరు ప్రియతముని చరణాలను. ప్రేమ త్యాగాన్ని చూపించును, భక్తి వాంఛితములను పెంచును. ప్రేమ నిర్మలము వ్యక్తము, భక్తి స్వీయ భావ ప్రకటితము. ప్రేమ నాసించి సేవింపుమా, మెహరు ప్రియతముని చరణాలను. ప్రేమ ప్రియతముని ప్రేమించుచు, ప్రభుని దర్శనము వాంఛించదు, భక్తి అనురాగమది వెల్లడింప, ప్రభుని దర్శింప యత్నించును. ప్రేమ నాసించి సేవింపుమా, మెహరు ప్రియతముని చరణాలను. తెలుసుకో తారతమ్యాలను, ప్రేమ భక్తి నడుమ ప్రేమిక, ప్రేమ భక్తి నడుమ ప్రేమిక.
ఇప్పుడు ఇందులో ప్రేమకి భక్తికి తేడా ఏంటి అన్నది ఈ పాట ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ప్రేమ ఏంటి, యథార్థ ప్రేమ ఏంటి అన్నది బాబా ఏం చెప్పారు అన్నది. ప్రేమని బాబా విభజించారు. బాబా చెప్పిందేంటంటే స్వాభావిక ప్రేమ. అంటే ఇది ఇప్పుడు అయస్కాంతం ఉందనుకోండి. అది అయస్కాంతం ఆటోమేటిక్‌గా అది ఆకట్టుకుంటుంది. అది స్వాభావికంగా వచ్చే ప్రేమ అది. అంటే ఎగ్జాంపుల్ అది. స్వాభావిక ప్రేమ ఒకటి, తర్వాత జంతు ప్రేమ, తర్వాతది మానవ ప్రేమ. ఈ 3 రకాలుగా ప్రేమని బాబా వర్గీకరించారు. బాబా చెప్పిందే ఇది. ఈ స్వాభావిక ప్రేమ అయస్కాంతం ఎలాగైతే అంటే చైతన్య రహిత వస్తువుల్లో ఇలా అయస్కాంతం ఎలాగైతే అది ఆకట్టుకుంటుందో అది స్వాభావిక ప్రేమ. జంతు ప్రేమ అన్నది కేవలం ఈ భౌతిక వాంఛలు ఏవైతే ఉన్నాయో వాటిని తృప్తిపరచుకోవడం కోసము అది జంతు ప్రేమ. అది అంటే అది తృప్తి అయిపోతే అది అయిపోతుందనమాట అక్కడితో. అది జంతు ప్రేమ అన్నమాట. మానవ ప్రేమ ఇది అంటే మానవ ప్రేమలో ఇంకా 4 రకాలున్నాయని బాబా చెప్పారు. అదేంటంటే ఐహిక ప్రేమ. అంటే ఇవి ఈ ఐహిక ప్రేమ అన్నదేంటంటే చిన్న చిన్న ఏవైనా భౌతిక వాంఛలు చిన్న చిన్నవి అవి వాటిని తీర్చుకోవడం కోసం తాపత్రయపడడం. అవి అంటే అది కొంచెం ఆ తేడాలతో అవి ఏవైతే వాంఛలున్నాయో భౌతిక వాంఛలు ఏవేవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడంతో ఈ ఐహిక ప్రేమ అనేది అది అయిపోతుందనమాట. ఇంకోటి మానవ ప్రేమలో ఒకటి ఐహిక ప్రేమ, రెండోది దురాసపూరిత ప్రేమ. ఈ దురాసపూరిత ప్రేమ ఏంటంటే ఇది కీర్తి, డబ్బు వీటన్నిటిని సంపాదించుకోవడం, ప్రతీకారం తీర్చుకోవడం, లేకపోతే చాలా విపరీతమైన వాంఛలతో ఉండడం. ఇలాంటివన్నీ అంటే కీర్తికాంక్ష, ధనాస ఇవన్నీ గూడా ఈ దురాసపూరిత ప్రేమలోకొస్తాయి. వాళ్ళకి విపరీతమైన పేరు, ప్రతిష్టలు కావాలని ఉంటుందనమాట. విపరీతమైన డబ్బులు కావాలని ఉంటుంది. వాటి ద్వారా వాటిని సంపాదించుకోవడం ద్వారా ఆనందాన్ని అనుభవిస్తాడు. అలాంటిది ఈ దురాసపూరిత ప్రేమ. మొదటిది ఐహిక ప్రేమ, రెండోది దురాసపూరిత ప్రేమ, మూడవది తండ్రి ప్రేమ. ఈ తండ్రి ప్రేమ అంటే తండ్రి అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని ప్రేమిస్తారు. తండ్రి కూడా తన బిడ్డని హృదయపూర్వకంగానే ప్రేమిస్తాడు. అయితే ఏం ఆలోచిస్తాడు? పెద్దవాళ్ళయ్యాక నా కొడుకు నన్ను చూస్తాడు. అంటే సాధారణంగా అదే కదా ఆలోచిస్తారు. నా కొడుకు నన్ను చూస్తాడు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అని ఆలోచిస్తాడు. ఒకవేళ అది కాదు అనుకున్నాడనుకోండి, తండ్రి ప్రేమలో మార్పొస్తే రావచ్చుట. అంటే పెద్దవాడయ్యాక కొడుకు చూడడేమో అనుకుంటే గనక తండ్రి ప్రేమ మార్పు రావచ్చు. అవకాశం ఉంది. అది స్వార్థంతో కూడిన ప్రేమే తండ్రి ప్రేమ గూడా. ఇంకా తల్లి ప్రేమ. తల్లి ప్రేమేంటి? తల్లి ప్రేమ తన బిడ్డల్ని చాలా అంటే ఏ తల్లైనా సరే పిల్లల్ని తండ్రి కన్నా పిల్లలకి తల్లి మీద కొంచెం ఎఫెక్షన్ ఎక్కువుంటుంది జనరల్‌గా. అది మామూలుగా తల్లికి కొంచెం ఎక్కువే ఉంటుంది. తల్లి ప్రేమ నిస్వార్థమైనది అనడానికి ఎందుకంటే అనడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాననుకోండి, నేను అబ్బాయిని ప్రేమించినంతగా పక్క వాళ్ళ అబ్బాయిని నేను ప్రేమించలేను. అంటే నా కొడుకుని నేను ప్రేమిస్తాను. కానీ పక్క వాళ్ళ అంటే తల్లి ప్రేమ అన్నప్పుడు అందరి మీద ఉండదు. అది అక్కడ తల్లి ప్రేమ గూడా అలానే ఉంటుంది. అంటే పూర్తిగా స్వార్థం లేని ప్రేమ ఏదీ లేదు. ప్రేమలో రకాలు. ఇది ప్రేమ గురించి బాబా చెప్పింది. అంటే ప్రేమ మాత్రమే ఇది. ఇంకా యథార్థ ప్రేమ విషయానికొస్తే ఈ యథార్థ ప్రేమ అన్నది జీవాత్మని పరమాత్మగా మార్చే శక్తికి యథార్థ ప్రేమ ఉపయోగపడుతుంది. అంటే మనం బాబాలో ఐక్యం అవ్వాలి అంటే బాబాని ప్రేమించాలి. ఆ యథార్థ ప్రేమ మాత్రమే మనం బాబాలో ఐక్యమయ్యేలా చేస్తుంది. దాన్నే బాబా దివ్య ప్రేమ గూడా అన్నారు. యథార్థ ప్రేమ ఏదైతే ఉందో అది దివ్య ప్రేమ. అంటే ఇప్పుడు మనం ఎడారిలోకి వెళ్ళామనుకోండి. ఎడారిలో వెళ్ళినప్పుడు చాలా విపరీతమైన దాహం వేస్తుంది. అంటే ఎడారిలో మంచి ఎడారిలో ఉన్నప్పుడు మనం ఈ దాహం వేసినప్పుడు మనం నీళ్ళ కోసం ఎలాగైతే ఆలోచిస్తామో అలా భగవంతుని కోసం మనం ఆలోచించాలి. అంటే ఆ నీళ్లు ఎంత కావాలని మనం కోరుకుంటామో అలా భగవంతుని కోసం ఆలోచించడం అది యథార్థమైన ప్రేమ అని బాబా చెప్తున్నారు. అయితే ఇంకా ఏంటంటే కృష్ణావతారంలో బాబా చెప్పిందేంటంటే ఎవరైతే కష్ట నష్టాలొచ్చినా చలించరో, ఎవరైతే ఎలాంటి పరీక్షలకు గురవుతున్నా వాళ్ళు ప్రశాంతతను కోల్పోరో, ఎట్టి పరిస్థితులొచ్చినా నిగ్రహాన్ని కోల్పోరో, ఎన్ని చిక్కుల్లో ఉన్న వాళ్ళు ధైర్యంగా నిలబడతారో, ఏదొచ్చినా భగవంతుని ఇచ్చి అనుకుంటారో, వాళ్ళు
భగవంతుల్లో ఐక్యమవుతారు. వాళ్ళు భగవంతుడిని ప్రేమించడానికి అర్హులు అని చెప్పి కృష్ణావతారంలో బాబా చెప్పిందనమాట. అయితే అయితే భగవదైక్యం పొందాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉంటే భగవదైక్యం పొందగలము అని చెప్పి చిన్న కథ ఒకటి మనం తెలుసుకుందాము. అయితే రామావతారంలో ఒక యోగి ఉంటాడు. ఆ యోగి ఏంటంటే 100 సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తాడనమాట ఆ యోగి. ఆ కఠోర తపస్సు చేశాక ఒకసారి రాముడు ప్రత్యక్షమవుతాడు. అక్కడే ఆ యోగితో పాటు ఇంకొక ప్రేమించే వ్యక్తి, భగవంతుడిని ప్రేమించే వ్యక్తి గూడా ఉంటాడు. అయితే రాముడు ఒకసారి ఈ యోగికి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి అడిగేసరికి ఆ యోగి ప్రశ్నిస్తాడు రాముడిని. "నాకు ఎప్పుడు నీ దర్శనం అవుతుంది? అంటే నీలో నేను ఎప్పుడు కలవగలను? నిన్ను నేను నీ నిజ స్థితిని నేనెప్పుడు దర్శించుకోగలను?" అని చెప్పి ఆ యోగి రాముడిని అడుగుతాడనమాట. అడిగేసరికి రాముడు సమాధానం చెప్తాడు. "ఇంకో 50 సంవత్సరాలు పడుతుంది నీకు నా నిజ దర్శనం ఇవ్వడానికి" అని చెప్పి రాముడు అంటాడనమాట. అప్పుడు ఆ యోగి అంటాడు, "అమ్మో! నేనిప్పుడు 100 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నాను. చాలా కఠినమైన శ్రమ చేసి నేను తపస్సు చేస్తున్నాను. ఇంకా 50 సంవత్సరాలు వెయిట్ చేయాలా?" అని అంటాడనమాట. అనేసి నిరాశ పడిపోతాడు ఆ యోగి. అది అయిపోతుంది. నిరాశ పడిపోయి ఇంకా వెయిట్ చేయాలా? ఇంకా 50 సంవత్సరాలు నేను కష్టపడాలా? అనేసి అంటాడనమాట. అది అయిపోతుంది. మర్నాడు ఈ ప్రేమించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి రాముడు కనిపిస్తాడనమాట. రాముడు కనిపించాడు. అతను సేమ్ యోగి ఏదైతే ప్రశ్న వేశాడో, "నేను నీ నిజ దర్శనాన్ని ఎప్పుడు చేసుకోగలను?" అని రాముడిని అతను కూడా అదే ప్రశ్న వేస్తాడు. అప్పుడు అతనికి రాముడు సమాధానం చెప్తాడేంటంటే, "నువ్వు ఒక 50 జన్మల తర్వాత నన్ను నువ్వు చేరుకుంటావు. అదే నా నిజ దర్శనం నీకు లభిస్తుంది" అంటే అతను ఏం చెప్తాడు, వెంటనే "అంత త్వరగానా ప్రభూ" అని అలా అంటూ అతను చనిపోతాడు. అలా వదిలేస్తాడనమాట. అంటే అలా అంటూ చనిపోయి ఆ భగవంతుని రూపాన్ని ఆయన దర్శించాడు. అంటే ఇక్కడ ఆయన అన్నది ఇప్పుడు యోగి చెప్పిన సమాధానం ఏమిటి? నేను 100 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. నేను 100 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాను. ఇంకా 50 సంవత్సరాలు నీకోసం తపస్సు చేయాలా? అన్నట్టుగా యోగి నిరాశ పడిపోతాడు. ఈయనేమన్నాడు? ఆహా! అంత త్వరగా నాకిచ్చేస్తావా ప్రభూ? అని ప్రేమించే వ్యక్తి ప్రేమగా అన్నాడనమాట. ఇంకా నేను కష్టపడాలా అన్నదానికి ఇది బాబా చెప్పిన కథ. అంటే యథార్థమైన ప్రేమ ఏంటి అన్నది ఇది. ప్రేమ అన్నది భౌతిక వాంఛలకి సంబంధించి జంతు ప్రేముంది, స్వాభావిక ప్రేముంది. ఇది యథార్థ ప్రేమకి డిఫరెన్స్. అయితే మన బాబా దగ్గరకొచ్చేసరికి ఇది బాబా చెప్పిన కథే ఈ యోగి కథ. అయితే అవతారుని ప్రేమ మానవునిలో ప్రేమను మేల్కొల్పుతుంది. అవతారుని ప్రేమ ఏదైతే ఉందో అది మానవుల్లో ప్రేమని మేల్కొల్పుతుంది. దానికి చిన్న ఒక కథ నేను తొందరగా ముగించేస్తాను. ఇది డెహ్రాడూన్‌లో బాబా ఉన్నప్పుడు వీరేందర్ సింగ్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఒకాయనుంటాడు. ఆయన మొట్టమొదటిసారి బాబాని దర్శించుకోవడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఆయన ఆయన బాబా మీద విపరీతమైన ప్రేమను పెంచుకుంటాడనమాట. ఆయన కథ ఏంటి అన్నది కొంచెం షార్ట్‌గా చెప్పేస్తాను. ఈ వీరేందర్ సింగ్‌కి ఆధ్యాత్మిక విషయాలంటే చాలా ఇంట్రెస్ట్. ఎక్కువగా పూజలు చేయడం, ఇలాంటివి చేస్తూ ఉండడం చేసేవాడనమాట. ఆయన పోలీస్ శాఖలో కదా పనిచేయడం. అయితే ఈ క్రమంలో పోలీస్ కాబట్టి ఆయన ఒక పెద్ద బందిపోట్ల ముఠ ఆయనకి ఎదురవుతుంది. ఆయనకెదురైనప్పుడు వాడిని వీరోచితంగా పోరాడడం అది చేస్తాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ బందిపోట్లు ఆయన్ని బంధించేసి ఒక గదిలో పెట్టేసి, ఒక పురిపాకలో పెట్టేసి పాక చుట్టూ నిప్పంటించేస్తారనమాట. తాళ్ళేసి కట్టేసి ఈ వీరేందర్ సింగ్‌ని. గుడిసెకి నిప్పంటించేస్తారు. నిప్పంటించేసరికి అప్పుడు అతను అనుకుంటాడనమాట. అతనికి స్పృహ వచ్చి అనుకుని భగవంతుడు ఎవరైనా ఉంటే గనక నన్ను ఈ ప్రమాద స్థితిలో నుంచి రక్షిస్తే నేను జీవితాంతం భగవన్నామ స్మరణతోనే ఉంటాను అని ఆ జీవితాన్ని నా జీవితం ఏదైతే ఉందో ఈ జీవితాన్ని నేను భగవంతునికి అంకితం చేసేస్తాను అని అనుకుంటాడు. అనుకుని ఇలా అనుకుంటాడో లేదో వెంటనే పోలీసులొస్తారక్కడికి. పోలీసులొచ్చి కాలిపోవడం అది చూస్తారు. ఈలోపు ఈయన గట్టిగా అరవడం వినిపించి ఆయన్ని రక్షిస్తారనమాట. రక్షించాక ఆయనేం చేస్తాడు అది రిటైర్మెంట్ అయిపోయాక డెహ్రాడూన్‌లో తన చివరి కాలం ఏదైతే ఉందో చివరి కాలం వరకు భగవంతుడి నామం చేసుకుంటూ గడిపేద్దామని వచ్చేసి ఈ గురు గ్రంథ సాహిబ్ రోజు చదవడం, పూజలు, పునస్కారాలు చేయడం, తన ఇంట్లోనే
అది ఏంటది వాళ్ళది ఉంటుంది కదా! సిక్కులది. తన ఇంటినే అలా మార్చుకుంటాడనమాట. సిక్కు మందిరంగా మార్చుకుని అలా చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉన్న క్రమంలో ఆయనకి బాబా ప్రేమికుడు ఒకడు పరిచయం అవ్వడం. సర్దార్ సింగ్. ఆయన ద్వారా బాబా పరిచయం అవ్వడం. అది బాబా పేరు విన్న వెంటనే, మెహర్ బాబా పేరు విన్న వెంటనే ఆయన మనసులో చాలా అంటే అదొకలాంటి అనుభూతి ఆయనకు కలగడం. ఆ అనుభూతి కలిగి నేనిప్పుడే బాబాని చూడాలి అని అనుకోవడం. కానీ ఆ రోజు బాబాని చూడడం అవ్వదని వాళ్ళు చెప్పడం. కానీ అదృష్టవశాత్తు ఆయనకి అదే రోజు మధ్యాహ్నం బాబా ఎవరికీ దర్శనాలివ్వను అని చెప్పేస్తారప్పుడు. కానీ బాబా కబురు పంపిస్తారు స్వయంగా. ఈయన విపరీతమైన బాధకి లోనవుతాడనమాట. చాలా ఏడ్చేస్తాడు గూడా. అయ్యో! నాకు బాబా దర్శనం ఎలాగైనా నేనిప్పుడే చేసుకోవాలి అని ఏడ్చేసి చాలా బాధపడిపోతుంటే బాబా కబురు పంపిస్తారు. "నువ్వు ఆ పక్కన ఎక్కడో గోడ దగ్గర నిల్చుంటే నేను ఆ వీధిలోంచి నేను వెళ్తాను. నువ్వప్పుడు నన్ను చూద్దువు గాని" అని చెప్పి కబురు పంపించడం. అలా బాబా దర్శనం ఆయన చేసుకోవడం జరుగుతుంది. తర్వాత అప్పటి నుండి విపరీతమైన బాబా ప్రేమలో ఆయన పడిపోయి బాబాతోనే శేష జీవితం అంటే నేను పూర్తిగా ఈ కథ చాలా పెద్ద కథుంది. అయితే బాబా కోసం పరితపిస్తూ ఉండడం జరుగుతుంది. బాబా ప్రేమికుడిగా తన శేష జీవితాన్ని గడుపుతాడు ఆయన. ఇది అంటే బాబా ప్రేమ ఏంటి? బాబా ప్రేమ మనలో ఉన్న ప్రేమను మేల్కొల్పుతుంది అన్న చెప్పడానికి ఈ కథ ఆహ్, చూడడం జరిగింది. ఇలా అంటే ఇప్పుడు ఇప్పుడు మనం మామూలుగా అయితే మన వేదాంతం ప్రకారం ఏమిటి? కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం ఇవన్నీ భక్తి యోగం ఇవన్నీ ఉన్నాయి. కానీ మన బాబా చెప్పింది ప్రేమ యోగం. ప్రేమ మాత్రమే భగవంతుడిని దగ్గరికి చేరుస్తుంది. ప్రేమ ద్వారానే మనం బాబాని చేరుకోగలం. ఈ ప్రేమ అంటే ఇందాక చెప్పుకున్నాం ప్రేమ, యథార్థ ప్రేమ. ఈ ప్రేమ ఏమిటి? మనం మన మన వాళ్ళని ఎలాగైతే ప్రేమిస్తున్నామో పక్క వాళ్ళని అలాగే ప్రేమించగలగాలి. అంటే ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే మనమందరం గూడా మారాం ఖచ్చితంగా. అది అందులో తేడా ఏం లేదు. అందులో ఆలోచించడానికి గూడా ఏం లేదు. అంటే ప్రతి దానికి కోపాలొచ్చేవి. స్థాయిలైతే అందరికీ తగ్గాయి. అంటే బాబా ప్రేమ మన మీద అలా పనిచేస్తుందని ఖచ్చితంగా బాబా మన వెనకుండి నడిపిస్తారు. కనుక బాబా ప్రేమ చాలా ఉన్నతమైంది. బాబా ప్రేమ ద్వారానే బాబాని ప్రేమించడం ద్వారానే బాబా బాబాని ప్రేమిస్తూ ఇతరులను గూడా ప్రేమించాలి. మన వాళ్ళని ఎలాగైతే ప్రేమిస్తామో అలాగే ప్రేమిస్తూ ఆ ప్రేమ ద్వారానే బాబాని మనం చేరుకోగలమని నేను ప్రయత్నం చేశానండి. ఇందులో ఏమైనా తప్పొప్పులుంటే మన్నించాలని కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. థాంక్ యూ బాబా. థాంక్ యూ అక్క. జై బాబా అండి. జై బాబా వాణి. మనం ఇందాక యథార్థ అస్తిత్వం గురించి తెలుసుకున్నాం. సింపుల్ గా యథార్థ అస్తిత్వము, రియల్ ఎగ్జిస్టెన్స్ అంటే భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అన్నది తెలుసుకోవడమే. అంటే ఉన్నది ఒక్కడే భగవంతుడు అన్నది రియల్ ఎగ్జిస్టెన్స్. ఇక రియల్ లవ్ గురించి బాబా ఏం చెప్తున్నారంటే మా భౌతికంలో ప్రాపంచికంలో ప్రేమ ఏంటంటే కదలికలు ఉంటాయండి. మన ఆ పరిస్థితులను బట్టి ఆ ప్రేమలో మార్పులు జరుగుతాయి. అలా కదలికలుండి మార్పులు ఉండే ప్రేమ అసలు ప్రేమే కాదు అంటున్నాడు తండ్రి. అసలు యథార్థ ప్రేమ ఏమిటి అంటే ఈ ప్రేమ అన్నది మహాసాగరం వంటిది. బాబా కూడా అంటారు నేను ప్రేమ మహాసాగరాన్ని అని. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే ఈ ప్రేమ మహాసాగరం వంటిది. ఇది జీవాత్మకు పరమాత్మగా మారగల శక్తిని ప్రసాదిస్తుంటండి. అంటే అది జీవాత్మని పరమాత్మగా మార్చగల ప్రేమే యథార్థ ప్రేమ. కాబట్టి బాబా ఏం చెప్పేదేంటంటే ఫైనల్ గా యథార్థ ప్రేమ అంటే ఈ ప్రేమే యథార్థ ప్రేమ. జీవాత్మని పరమాత్మగా మార్చగల శక్తి ఈ యథార్థ ప్రేమలో ఉంటుంది. కాబట్టి అపరిమితుడు అనంతుడు అయిన భగవంతునిపై ప్రేమతో ఆయనను దర్శించాలని, తెలుసుకోవాలని, ఆయనతో ఏకం కావాలనే తీవ్ర తపన కలిగించేదే యథార్థ ప్రేమ. అంటే మనం ప్రేమ అంటే మనం ఏమనుకుంటామంటే మనం ఏదో ఒక కోరికతోనో దేనితోనో లింకప్ అయి ఉంటుందండి ప్రాపంచిక ప్రేమ. కానీ భగవంతుని ప్రేమలో అలాంటివి ఉండకుండా కేవలం భగవంతుని తెలుసుకోవడం, తలుచుకోవడం, ఆయనలో కలిసిపోవాలనే తపనతో కలిగే ప్రేమే యథార్థ ప్రేమ అంటున్నాడు మెహర్ బాబా. మరి నెక్స్ట్ సందేశంలోకి వెళ్ళిపోదాం. వాణి చాలా చక్కగా కథలతో, చక్కని సంకీర్తనతో చాలా అద్భుతంగా ప్రేమ గురించి వివరించినందుకు వాణికి జై బాబాలు. మరి నెక్స్ట్ త్యాగం, ఈ సాక్రిఫైస్ గురించి, ఆ రియల్ సాక్రిఫైస్ గురించి బాబా ఏం చెప్పారో సోదరి సిహెచ్ నాగలక్ష్మి గారి ద్వారా మనం తెలుసుకుందామండి. జై బాబా నాగలక్ష్మి. జై జై బాబా అండి.
అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి. ఈ రోజు మనం సప్త వాస్తవాల్లో మూడవది అయిన రియల్ సాక్రిఫైస్ అంటే యథార్థ త్యాగం గురించి నేను తెలుసుకున్నది మీతో పంచుకుంటాను. జై బాబా. సాక్రిఫైస్ అంటే త్యాగము. అంటే త్యాగం అంటే వదులుకోవటం అని అర్థం. ఎలా వదులుకుంటాం? ప్రేమ ఉంటేనే గాని మనం వదులుకోలేం. అందుకే బాబా ప్రేమ ఏదైనా చేయగలదు అంటారు. ప్రేమ లక్షణం ఏంటంటే త్యాగం. కాబట్టి ప్రేమతో ముడిపడి ఉండేదే త్యాగం. ప్రేమ ఉన్నప్పుడే ఉండేదే త్యాగం. అంటే వదులుకోవటం లేని చోట త్యాగం ఉండదు. ప్రాపంచిక త్యాగం పరిమితులకు లోబడి ఉంటుంది. ఏదో ఆశించి చేసే త్యాగం వాస్తవిక త్యాగం కానేరదు. అంటే ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా కూడా చూడాలి. త్యాగం అంటే వదులుకోవాలి. నాది నాకు అని కాకుండా వదులుకోవాలి. ప్రేమలో అది ముడిపడి ఉంటుంది అంటున్నారు బాబా. కానీ ఆ వదులుకోవటంలో కూడా స్వార్థం ఉండకూడదు. యథార్థ త్యాగం ఎలా ఉండాలంటే స్వార్థరహితమైన ప్రేమలో చేసే త్యాగం ప్రతిఫలాపేక్ష ఉండదు. అంటే ఏది ఆశించకుండా చేసేదన్నమాట. నిస్వార్థ ప్రేమతో నిస్సంగత్వంతో అన్నీ వదులుకునే త్యాగమే యథార్థమైనది. భగవంతుని ఎడల అచంచల నిష్కామ ప్రేమతో ఆయనలో ఏకం అవ్వాలనే తపనతో ఆయన కొరకు శరీరం, హోదా, సౌఖ్యం, సమస్తం, ఆఖరికి జీవితం కూడా ఫలాపేక్ష లేకుండా త్యాగం చేయడమే యథార్థ త్యాగం అంటున్నారు బాబా. కాబట్టి త్యాగం గురించి బాబా ఏం చెప్తున్నారంటే ఏ మాత్రం నీ కోసం అనే స్వార్థం ఉండకూడదు అంటున్నారు బాబా. ఇంకా త్యాగం గురించి ఏం చెప్తున్నారంటే నేను ఏదో ఇస్తానని నన్ను ప్రేమిస్తే అది ఎప్పటికీ నన్ను ప్రేమించినట్లు కాదు. నా గురించి ఏదో పొందాలని ఏ త్యాగం చేసినా ఓ గుడ్డివాడు తన కళ్ళను దానం చేయడం లాంటిది. నేను ప్రేమించదగిన దివ్య ప్రీతముడను. ఎందుకంటే నేనే ప్రేమను. నన్ను ప్రేమ కోసమే ప్రేమించేవారు నా అనంతమైన ప్రేమను పొంది నన్నుగా కనుగొంటారు అని బాబా చెప్పారు. భగవంతుని ఎడల నువ్వు ఎలాంటి ప్రేమ చూపించాలంటే వెంటనే మనకి మండలి సభ్యులు గుర్తుకు రావాలి. మండలి సభ్యులలో ఒకరైన సావకోత్వాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సావకోత్వాలు బాంబేలో ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తూ నర్గీస్ అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి 3 పిల్లలు. ఆయన భగవద్వాన్వేషణ చేస్తూ బాబా గురించి తెలుసుకొని బాబా దగ్గరకు వస్తారు. బాబాను చూసి ఆకర్షింపబడి అలా వారం వారం వస్తూ ఉంటారు. భార్య పిల్లల్ని పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారు. ఉద్యోగం కూడా వదిలివేస్తారు. అతని భార్యకు చాలా కోపం వస్తుంది. సావకోత్వాల గురించి బాబాకి చెప్పాలని కోపంగా బాబా దగ్గరకు వస్తుంది. బాబా, ఈయన పిల్లల్ని నన్ను వదిలి నీ దగ్గరకు వస్తున్నారు. ఉద్యోగం కూడా లేదు. మేము ఎలా బ్రతకాలి? ఎప్పుడు నీ దగ్గరికే వస్తున్నారు. మీరు మమ్మల్ని విడదీస్తున్నారు అంటుంది. అప్పుడు బాబా, నేను విడదీయటానికి రాలేదు, కేవలం కలపటానికే వచ్చాను అంటారు. అప్పుడు ఆవిడ బాబాకి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతుంది. అయినా సావకత్వాలు వారం వారం వచ్చి నేను నీ దగ్గరకు వచ్చేస్తాను బాబా అని అడుగుతూ ఉంటారు. అలా ప్రతి వారం వస్తూనే ఉంటారు. ఇప్పుడు కాదని ప్రతిసారి బాబా చెప్తూ ఉంటారు. చివరికి ఒకరోజు వచ్చేయమని చెప్తారు. అప్పుడు సావకత్వాలు అన్నీ అమ్మేసుకొని భార్య పిల్లల్ని తీసుకొని బాబా దగ్గరకు వచ్చి అన్ని అమ్మివేసి వస్తారు. అమ్మివేయగా వచ్చిన ధనాన్ని అంతా బాబాకి ఇచ్చేసి మొత్తం ఇచ్చేసాను బాబా, ఇంక నా దగ్గర ఏం లేదంటారు. మొత్తం ఇచ్చేసావా అంటారు బాబా. అవును బాబా, మొత్తం ఇచ్చేసాను అని మళ్ళీ చెప్తారు. అయితే నీ దగ్గర ఏం లేదా అని మళ్ళీ అడుగుతారు. అలా కాదు, అంతా ఇచ్చేసాను బాబా అని చెప్తారు. అయితే అప్పుడు మీ పాప చెవికి దిద్దులు ఉన్నాయి కదా అంటారు. సావకత్వాలు అవి కూడా తీసుకొని ఇచ్చేస్తారు. అలా అన్ని బాబా కోసం వదిలివేసిన ధన్యజీవి సావకత్వాలు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాగే ఈరిచ్ గారు బాబా కోసం అన్ని వదిలివేసి, ఈరిచ్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. బాబా చెప్పారని భార్యని కూడా వదిలివేస్తారు. అలా మండలి సభ్యులందరూ బాబా కోసం సర్వం వదిలి బాబా పాదాల చెంతకు చేరిన ధన్యజీవులు. వీళ్ళందరి గురించి చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. వీళ్ళందరూ బాబా కోసం అన్ని వదిలేసి బాబా దగ్గర ఉంటారు. మనం వాళ్ళలాగా ఉండలేకపోయినా కనీసం మన కోరికలను కూడా మన కోరికలను కూడా త్యాగం చేయలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి అయినా మనం వాళ్ళలాగా ఉండలేకపోయినా కనీసం వాళ్ళలాగా ఉండటానికైనా ప్రయత్నం చేద్దాము.
అవతార్ మెహర్ బాబాకి జై. నేను ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మిమ్మల్ని బాబాని క్షమించవలసిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. రజనీ గారు జై బాబా. జై బాబా అండి. ప్రభువుకి అంతా తెలుసు. మన ఇది ప్రయత్నం మాత్రమే. ఆ తర్వాత ప్రభు సహకారం ఉంది కనుకే మనం ఇంత అద్భుతంగా బాబా మాటల్ని మనం తలుచుకోగలుగుతున్నాం. జై మెహర్ బాబా. ఇందులో తప్పప్పులు ఏమీ లేవు. ఈ నెక్స్ట్ మీరు చెప్పింది ఏంటంటే ఈ త్యాగం గురించి. త్యాగంలో ఏంటంటే ఇది ఈ ప్రేమ స్వార్థంతో కూడినదైతే అది అసలు త్యాగమే కాదంటున్నారు. అంటే ఈ ప్రేమతోనే కదా ఏదైనా స్టార్ట్ అవుతుంది. ఏదైనా ఆశిస్తూ ఉంటాం. నిజంగా నువ్వు ప్రేమతో చేస్తే అన్ని వదులుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రేమ ప్రేమ అంటున్నాం కానీ అన్ని పట్టుకుని ఉంటున్నాం. కానీ యథార్థ త్యాగంలో అలా ఏదీ పట్టుకోము, అన్నీ వదిలేస్తాము. ఇందాక మీరు చెప్పినట్టుగా సావకొత్త వాళ్ళు, ఇరిచి వీళ్ళందరూ కూడా అద్భుత భాగ్యశాలులండి. అందుకే మండలి గురించి తరచూ ఎందుకు తలుచుకోవాలంటే ఒక భగవంతుడికి ఎలా సర్వార్పణ అవ్వచ్చు, ఎలా విధేయత చూపించచ్చు, ఎంతటి ప్రేమను అందించచ్చు. ఆఖరికి మెహరా వల్ల ఏమైంది, బాబాయే ఆమెకు ప్రీతముడికే ప్రీతమురాలైపోయింది మెహరా. కాబట్టి ఇంతటి అద్భుతాలు జరుగుతాయండి నిజమైన యథార్థ త్యాగంలో. ప్రీతముడే మన దగ్గరికి వచ్చేస్తాడనమాట. పరుగు పరుగును వచ్చి ఇరిచి కూడా అంటారు, బాబాకే తపన ఎక్కువ మనకన్నా, ఈ ఆత్మను మనలో కలుపుకోవాలి, ఈ ఆత్మ నాలో కలుపు. ఆయన ఎదురు చూస్తారట. కానీ మనం మనసు ద్వారాలు తెరిచి హృదయ ద్వారాన్ని మూసేయడం వల్ల ఇలాంటివి ఏవి మనం చేయలేకపోతున్నాం. అందుకనే బాబా ఏమంటున్నారంటే ముందు అవగాహన చేసుకోండి. అసలు యథార్థ ప్రేమ అంటే ఏంటి, యథార్థ త్యాగం అంటే ఏంటి, అసలు ఉన్నదన్నది ఏంటి అన్నది తెలుసుకోమంటున్నాడు మనం ప్రీతమ తండ్రి. మరి చాలా చక్కగా అద్భుతంగా ఈ యథార్థ త్యాగం గురించి వివరించినందుకు మీకు జై మెహర్ బాబా అండి. ఇక నెక్స్ట్ 4వది రెనౌన్సియేషన్. దీని గురించి పరిత్యాగం అంటే ఇది పరిత్యాగం. ఈ పరిత్యాగం గురించి సారీ నాలెడ్జ్ ఉన్నది. నెక్స్ట్ నాలెడ్జ్ 5వది కదా. ఓకే, రెనౌన్సియేషన్ గురించి అరుణా రవీంద్ర గారు మనకి తెలియజేస్తారు. జై బాబా. అరుణ్ గారు జై బాబా. ఇది షెడ్యూల్లో తప్పు పడింది. బాబా చెప్పిన ప్రకారం అయితే పరిత్యాగం, ఈ రెనౌన్సియేషన్ గురించి అరుణా రవీంద్ర గారు చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఉన్నారా? జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. దివ్య ప్రీతముడు ఏమంటున్నారంటే మనము భగవంతుణ్ణి ప్రేమించి ప్రేమించిన దానికి సందేశాలు ఎలా ప్రేమించాలి అని చెప్తూ బాబా ఏమంటున్నారంటే నన్ను ప్రేమించవలసిన రీతిలో ప్రేమించినప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది అంటున్నారు బాబా. భగవంతుణ్ణి నిజంగా ప్రేమించి వ్యక్తి తనను తాను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటాడు, విషయం కూడా మర్చిపోతాడు అని బాబా అంటున్నారు. మనం రోజు ప్రార్థనలు చేస్తుంటాము. ప్రార్థనలు, ధ్యానము ఇత్యాది భగవంతుని పట్ల ప్రేమను నిరూపించలేవు అంటున్నారు బాబా. భగవంతుణ్ణి మరి ఎలా ప్రేమించాలి అనే ప్రశ్నకు ఇలా చెప్తున్నారంటే 2 మార్గాలు ఉన్నాయి అంటున్నారు బాబా. భగవంతుణ్ణి నిజంగా నిజాయితీగా ప్రేమించాలనుకుంటే అన్నింటినీ పరిత్యజించాలి. నీకంటూ ఏది ఉండకూడదు అంటున్నారు బాబా. నీ శరీరం కూడా నీది కాదు అంటున్నాడు ఇంకా అద్భుతంగా. దానికి ఉదాహరణగా మన మండలి వారందరూ కూడా అన్ని పరిత్యజించి వారికున్న సమస్తము వదులుకొని బాబా దగ్గరకు వచ్చి, బాబా మొత్తము నీకే సర్వము మీకు అర్పితము, ఈ శరీరాలు అన్ని కూడా మీయే మీరు చెప్పినట్టుగా అంటూ బాబా దగ్గర వాళ్ళందరూ తల ఒగ్గి వారి బాబా ప్రేమను పొందడానికి వారి ముందు బాబా ముందు ఉన్నారు. నా బాబా ఏమంటున్నారంటే ఇదంతా కూడా ఒక మండలి సభ్యుడు ఎరుచు గురించి, ఈ మండలి సభ్యులందరిలో కూడా ఒక ఎరుచు గురించి మాత్రం తెలుసుకుంటే కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ బాబా ఏమంటున్నారు, బాబా ఒక సందర్భంలో బాబా ఏమన్నారంటే ఎరుచు మీద కోపం వచ్చి బాబా ఏమన్నారు, నేను నా మాట నువ్వు వినకపోతే నువ్వు ఇక్కడ ఉండకూడదు అంటున్నారు బాబా. నా ఆదేశం పాటించకపోతే నా దగ్గర ఉండక్కర్లేదు అన్నారు. ఎరుచు నిజమే కదా, బాబా ఆజ్ఞను నేను నెరవేర్చలేనప్పుడు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవడమే మంచిదని అతను తలుస్తాడు. తన వస్తువులను సర్దుకునే సమయంలో అవును ఇవన్నీ బాబా ఇచ్చినవే కదా, వీటిని నేను ఎలా తీసుకువెళ్తాను
కరెక్ట్ కాదు, ఇది భావ్యం కాదు అని అన్నింటినీ వదిలి వెళ్దాం అనుకున్నంతలో ఏమనిపిస్తుందంటే తాను వేసుకున్న బట్టలు కూడా బాబా ఇచ్చినవే కదా అని అనుకుంటాడు. ఇక వాటిని వదిలి ఎలా వెళ్ళాలి, ఎవరు చూడకుండా ఎలా వెళ్ళాలి అనుకుంటూ వేసుకున్న బట్టలు కూడా వదిలేసి పేపర్ చుట్టుకొని అందరూ పడుకున్న తర్వాత బయటకు వెళ్దామని అనుకుంటాడు. అంతలో తన శరీరం కూడా బాబాదే కదా, బయటకు వెళ్ళే హక్కు నాకెక్కడిది, తలచి నేను నా ప్రయత్నం విరమించుకుంటున్నా. ఇక ఇది బాబా చెప్పిన రెండవ మార్గంలో ఏమంటున్నారంటే మనము దేనిని వదలనక్కర్లేకుండా హాయిగా ఈ ప్రపంచంలో ఉంటూ మన బాధ్యతలు నెరవేర్చుకుంటూ, మన బాధ్యతలు అంటే మన కుటుంబంతోనే ఉంటూ ఉద్యోగం వ్యాపారం అన్నీ చేసుకుంటూ కూడా ఇంకా సినిమాలకు పార్టీలకు అన్నింటికి వెళుతూ నిరంతరము బాబాను తలుచుకుంటూ ఏ సుఖాన్ని త్యాగము చేసైనా సరే ఇతరులను సంతోషపరచు. భగవంతుడిని ప్రేమించే విధానంలో బాబా పరిత్యాగం లేక సన్యాసం గురించి తన ప్రవచనాలలో విస్తారంగా చెప్తున్నారు. పూర్వము వృద్ధాప్యంలో ఏం చేసేవారంటే వనప్రస్థాశ్రమము స్వీకరించేవారు. వనప్రస్థాశ్రమము అంటే అందరినీ ఇంకా మేము పెద్దవారం అయిపోయినాము, మేము తపస్సు చేసుకుంటాము, ఒక దగ్గర ఉంటాము, రామకృష్ణ అనుకుంటూ ఉంటాము, ఇంకా ఇవన్నీ మాకెందుకులే అనుకునేటంత వైరాగ్యం అన్నమాట. అది బాబా సన్యసించడం లాంటిది అదొకటి. కానీ వారి సంపదలనంతా వారసులకు అప్పగించి ప్రశాంతంగా ఉండడానికి అడవులకు వెళ్ళి ఆ దేవుణ్ణి ధ్యానిస్తూ కూర్చునేవారు. ఇది మానవుని ధర్మంగా అప్పటి వాటిల్లో అనుకునేవారు అన్నమాట. బాబా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మనకు బాబా ప్రపంచము, మనకి ఇంకా అప్పట్లాగా తపస్సులు చేయాలి, ముక్కులు మూసుకోవాలి అలాంటివి ఏమీ లేవు కనుక బాబా ప్రపంచంలో ఉంటూ మంచి జీవితాలను చేస్తూ ఉపదేశిస్తున్నారు. ఏంటంటే భగవంతుని కొరకు జీవించి భగవంతుని కొరకే మరణించి నిజమైన జీవితం అన్నాడు బాబా. అనేక మంది సన్యసించి కాషాయ వస్త్రాలు ధరించి నివసిస్తుంటారు. మనము వారు ఎంతో గొప్పవారుగా అనుకుంటాము. ఒకసారి ఇలా జరుగుతున్నప్పుడు ఒకసారి హరిద్వార్ కుంభమేళలో అడుగు జరుగుతున్న సమయంలో బాబా అక్కడికి వెళ్ళి సాధువులతోని సహచర్యం చేయాలని అనుకుంటారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ లక్షలాది మందిలో నలుగురు మాత్రమే నిజమైన సాధువులు అంటూ తన మండలి వారికి చెబుతున్నారు బాబా. ఆ వేషము వలన ఏం ప్రయోజనము, ఏమీ ప్రయోజనము లేదు. ఇంకా దీని గురించి వేమన కూడా ఏమంటున్నారంటే జోడులైన తలుపులు బోడులే అంటున్నాడు వేమన. మనము దేనిని పరిత్యజించాలి అని అనుకుంటే నిన్ను నువ్వు పోగొట్టుకోవాలి అంటున్నారు బాబా. నేను అనే అహము వదిలిపెట్టి సర్వము బాబాకు అర్పించి ప్రతి ఆలోచన, చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఆయన సన్నిధిలోనే ఉండాలనే భావనతో తలపులతో ఉండాలి అంటున్నారు బాబా. బాహ్య సన్యాసం వలన ఎటువంటి ప్రయోజనము లేదు. ఈ ప్రపంచాన్ని, భార్య బిడ్డలను, నీకున్న సంపదలను వదిలివేయడం వలన ఏ ఉపయోగము ఉండదంటున్నారు బాబా. కడుపు మార్చుకొని నాది ఉన్నంతసేపు పరిత్యాగము సాధ్యం కాదు. ఉపవాసం గురించి ఇలా చెప్తున్నారు బాబా. కడుపు మార్చుకొని ఉపవాసాలు ఉండటం వలన ఏం ప్రయోజనము లేదు. మనసును ఉపవాసం ఉంచితే అహము నశిస్తుంది, కోరికలు అదుపులో ఉంటాయి అంటూ ఇంకా మండలి వారితో ఏం చెప్తున్నారంటే బాబా తన మండలి వారందరితో కూర్చొని భోజనం చేస్తుండగా అక్కడికి వచ్చారు. నెమ్మదిగా వచ్చిన పదార్థాలన్నీ తింటూ ఉంటారు. బాబా తొందరగా తినమని, వడ్డించినవన్నీ తినాలని చెప్తుంటారు. కానీ గబగబా ఎలా తినాలి, నోట్లో కుక్కుకోకూడదు. వేధించి ప్రయాణానికి సిద్ధం కమ్మని తొందర చేస్తున్నారు. ఏమంటున్నారంటే గబగబా తిను,
తొందరగా వెళ్దాం, గబగబా తిను తొందరగా వెళ్దాం అంటుంటే వాళ్ళ మండలి వారి అవస్థ చూసి ఆ ఊరి బాబా ప్రేమికులు నవ్వుకుంటున్నారు. అప్పుడు బాబా వారితో, నా మండలి వారు శరీరానికి మండలి వారికి నేను శరీరానికి మాత్రమే ఆహారాన్ని ఇస్తాను, వారి మనస్సు నిరాహారంగా ఉంచుతాను. బాబా బాహ్య సన్యాసం కంటే అంతరంగ సన్యాసానికే విలువ ప్రాధాన్యత ఇస్తున్నాను అంటున్నారు బాబా. సన్యసించే వారి మనసు ఎప్పుడు వారి కుటుంబం గురించి, ఆస్తుల గురించి ఆలోచిస్తుందా అని బాబా ప్రశ్నిస్తున్నారు. ఈ అవతార యుగంలో అధికార సత్యాన్ని తెలుసుకునేందుకు బాబా బాహ్యంగా అన్ని వదులుకునే బదులు తన అంతరంగంలోని కోరికలను వదులుకోవాలి అంటున్నారు. బాహ్యంగా ఇవి వదులుకోవడం కాదు, మీరు నా ప్రేమికులు ఏం చేయాలంటే బాహ్యంగా ఉండేది కాకుండా మీ మనసులోని ఉన్న ఇవన్నీ వదులుకొని నా నా నేను నాది అనే అహము అన్ని ప్రతి వదులుకొని నా ముందే వారి కోరికలను వదులుకోవడమే ముఖ్యం. ధ్యానము మొదలైన యోగాభ్యాసానికి బదులు బాహ్యంగా భగవంతునికి అంకితమై ఉంటూ కర్మ ఫలము కూడా వదిలేసి నిరాసక్తతో నిస్వార్థంగా ఆచరించడము ముఖ్యం అంటున్నారు బాబా. వస్తు ప్రపంచం పట్ల ఏ మాత్రము మోజు ఉండకుండా, అనురక్తి లేకుండా సంపూర్ణంగా కోరికలను త్యజించి జీవితాన్ని గడపడమే నిజమైన యోగము అన్నారు బాబా. బాహ్య పరిత్యాగం అంటే ఏంటంటే ప్రపంచం నుండి పారిపోయి సాధించేదేమీ ఉండదు, సరికదా. మనసు నిగ్రహం కూడా కోల్పోయి గందరగోళంలో పడిపోతారు మీరు. కనుక మాయలో ఉంటూ దానికి అంటకుండా జీవించడం నిజమైన పరిష్కారం. అంటే మన ఏమంటారంటే అది మన బాధ్యతలను మరవకుండా నిజంగా ఆత్మ సన్యసించడం, బాధ్యతలను మరవకుండా జీవించి భగవంతుని కొరకే మరణించడం అంటారు జీవితం భగవంతుని కొరకు సర్వం అనగా భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అన్ని త్యజించగలగడమే నిజమైన పరిత్యాగం అంటున్నారు మెహర్ బాబా. మనలోని కోరికలు, అవసరాలు, గర్వం, కామం, కోపం, దురాశ ఇవన్నీ అవసరాలు కాదు కదా. ఎడారిలో దాహం, గొంతు ఎండిపోతున్న వ్యక్తికి మంచి నీరు అవసరం, కానీ నిమ్మరసం కాదు. స్వార్థములోనే కోరికలు ఉంటాయి. కోరికలను పరిత్యజించడమే పరిత్యాగం. నీ అహాన్ని పొడగొట్టుకోవడమే నిజమైన పరిత్యాగం అంటున్నారు బాబా. ఇవన్నీ వదులుకొని ఎంతో గొప్ప వ్యక్తులు మన మండలి వారందరూ, వారు అన్ని వదులుకొని బాబా రమ్మనగానే వచ్చి బాబా ప్రేమను అందుకున్న మహాధన్యులు మన మండలి వారు. వారి బాటలో మనందరం కూడా ప్రయాణం చేసి ఆ బాబా ప్రేమను పొందుదాము నిరంతరం. జై బాబా అండి, అందరికి జై మెహర్ బాబా. మెహర్ డియర్ గారు, మీకు జై బాబా. జై బాబా అండి. అరుణ గారు చాలా చక్కటి బాబా చెప్పిన ఈ యథార్థ పరిత్యాగం గురించి చాలా అద్భుతంగా వివరించారు. మనం ఇప్పుడు వరకు 4 సందేశాలు తెలుసుకున్నామండి. అవి సింపుల్ గా అంటే కొంచెం అవగాహన చేసుకోమన్నారు కనుక ఓ సింగిల్ లైన్ లో మనం ఈ 4 గురించి సింపుల్ గా తెలుసుకుని తర్వాత ఈ యథార్థ జ్ఞానం గురించి తెలుసుకుందాం. బాబా ఏం చెప్తున్నారంటే యథార్థ అస్తిత్వం అంటే ఉన్నది భగవంతుడు ఒక్కడే. వెంటనే మనకు గుర్తు రావాలన్నమాట. అంటే బాబా చెప్పేది ఎందుకు అంటే మాయలో ఉండి ప్రతిదీ మనం యథార్థం అనుకుంటాం, ప్రతి దాంట్లోనూ మమైక్యమైపోతాం. అందుకని బాబా మొదటిగా ఏం చెప్తున్నారు, ఉన్నది భగవంతుడు ఒక్కడే సత్యం, భగవంతుడు ఒక్కడే నిత్యం అని చెప్తున్నారు. రెండోది యథార్థ ప్రేమ అంటే ఆయన్ని ప్రేమించడమే యథార్థ ప్రేమ. ఇంక ఏ ప్రేమ కూడా కదలికలుంటాయి దాంట్లో పరిస్థితులను బట్టి. భగవంతుని ప్రేమ
ప్రేమలో ఏ మార్పు ఉండదు కనుక ఆయన్ని ప్రేమించడమే యథార్థ ప్రేమ అని చెప్తున్నారు. ఇక యథార్థ త్యాగము అంటే భగవంతుని కోసం సర్వము అర్పించడం అండి. ఇంక నేను అన్నది లేకుండా ప్రేమించడమే యథార్థ త్యాగం. అలాంటి ప్రేమ, ఆ ప్రేమలో వదులుకోవడమే ఉంటుంది తప్ప ఏది ఆశించదు. వాళ్ళు అందుకే కదా మండలి వాళ్ళు ఒక మోక్షాన్ని అడగలేదు, ఒక భగవత్ సాక్షాత్కారం అడగలేదు, ఏది అడగలేదు. అంటే ఏమీ ఆశించకుండా అన్ని వదులుకోవడం అన్నమాట. దాన్ని యథార్థ త్యాగము అన్నారు. ఇక ఇప్పుడు చెప్పింది అరుణ గారు చెప్పింది ఏంటంటే ఈ పరిత్యాగంలో ఏంటంటే నేను లేకుండా పూర్తిగా పరమాత్మకు అంటే ధూళిగా మారిపోవడం అండి. అందుకే ఇందాక అద్భుతంగా ఎరిచి గురించి మనం తెలుసుకున్నాం. అన్నీ ఆయనే, అంతటా ఆయనే, ప్రతీదీ ఆయనే అయినప్పుడు ఇంకెక్కడికెళ్ళిపోతాడు? అలాగా ఇప్పుడు అరుణ గారు చెప్పినట్లుగా బాబా మాటల్లో నేను లేకుండా అంటే బాబా అదే అంటారు. నీ 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 బాధ్యతల నుండి నువ్వు తప్పించుకోకుండా మైవిష్ కుతురావాలి మనకు వెంటనే. నీ బాధ్యతల నుండి నువ్వు తప్పించుకోకుండా నన్ను నిత్య సహచరిని అంటే ప్రతీదీ బాబాకి అప్పగించడం అనమాట. చేస్తుంది నేను కాదు, చేసేది నువ్వే. ఇదే నామస్మరణ అండి. మన నామస్మరణ అంటే ప్రభు నామం మెహర్ బాబా తెలవడం కాదు. బాబా విష్ ఏంటి తెలుసుకోవాలి. ఆ విష్ ఏంటి? ఈ బాధ్యతల నుండి తప్పించుకోకుండా అప్పట్లో ఏంటి పరిత్యాగం అంటే సన్యసించడం. అంటే అన్నీ వదిలేసుకుని సన్యసించడాన్ని పరిత్యాగం అంటున్నారు. కానీ యథార్థ పరిత్యాగం ఏంటంటే బాధ్యతల్లోనే, ప్రపంచంలోనే ఉంటూ దేనికి అతుక్కోకుండా అంటే తామరాకు మీద నీటి బొట్టులా. అలా ఉంటూ భగవంతునిలో ఐక్యం అవ్వడం అన్నది అసలైన యథార్థ పరిత్యాగం అని చెప్తున్నాడు మెహర్ బాబా. మరి నెక్స్ట్ 5వది జ్ఞానం. ఈ యథార్థ జ్ఞానం గురించి జి నాగమణి గారు మనకి తెలియజేస్తారు. జై బాబా అండి. మణి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. మనం ఈ రోజు బాబా ఇచ్చిన సప్త వాస్తవాల గురించి తెలుసుకుంటున్నాము. ఇప్పటి వరకు మనం ఆ సప్త వాస్తవాలలో ఉనికి, ప్రేమ, త్యాగము, పరిత్యాగము గురించి ఇప్పటి వరకు మన సోదరి మనలందరూ తెలియజేశారు. ఇప్పుడు జ్ఞానం గురించి బాబా ఏం చెప్పారు అన్నది మనందరం కూడా తెలుసుకుందాము. అందులో నాలెడ్జ్, జ్ఞానము, యథార్థ జ్ఞానం, ఈ రెండింటికి ఉన్న తేడా గురించి మనం తెలుసుకుందాం. నాలెడ్జ్ లో ఏముంటుంది? జ్ఞానంలో అంటే భౌతిక జ్ఞానం. అదే రియల్ నాలెడ్జ్ లో అంటే ఏముంటుందంటే అది ఆత్మ పరమాత్మకి సంబంధమైన జ్ఞానము, యథార్థ జ్ఞానం. అయితే ఇప్పుడు మనం డీటెయిల్డ్ గా కొంచెం వివరంగా మనం జ్ఞానం అంటే ఏంటి, యథార్థ జ్ఞానం అంటే ఏంటి అన్నది బాబా తెలియజేసిన విషయాల్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ జ్ఞానం అనేది ఎలా వస్తుందంటే ప్రాపంచిక జ్ఞానం. మనకున్న శ్రద్ధ వల్ల నుండి ఆసక్తి వల్ల ఆ ప్రాపంచిక జ్ఞానం లభిస్తుంది. అంటే భౌతిక ప్రపంచంలో మానవుడు అవన్నీ కూడా ఎలా సంపాదించుకుంటాడు? ఈ జ్ఞానాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటాడు. అంటే ఆ జ్ఞానేంద్రియాలంటే మనందరికీ తెలుసు. చర్మము, కన్ను, ముక్కు, చెవి, నాలుక, ఈ వీటి ద్వారా, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. ఇది లౌకిక జ్ఞానం అవుతుంది. ఈ లౌకిక జ్ఞానం వల్ల మనందరికీ తెలిసిన విషయం ఇది. ఈ లౌకిక జ్ఞానం వల్ల మనం చదువుకుంటాము, పుస్తకాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటాము. ఇదంతా కూడా మన బతుకు తెరువు గురించి, అంటే ఒక ఉద్యోగం గురించి, సంపాదన గురించి మనం ఈ లౌకిక జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటాం. అంటే భౌతిక జీవితంలో జీవించాలి అంటే ఈ లౌకిక జ్ఞానం అవసరం. అందుకని అందరూ కూడా చదువుకుంటారు. ఈ ఉద్యోగాలకి, సంపాదనకి అందరూ కూడా కష్టపడుతూ ఉంటారు. అదే విధంగా దీని గురించే కాదు, ఈ సమాజంలో మనం జీవించాలి అంటే అందరితో కలిసి ఎలా జీవించాలో కూడా ఈ జ్ఞానం, లౌకిక జ్ఞానం వల్ల తెలుస్తుంది మనకి. అంటే అందరం కూడా ఆ జ్ఞానం ద్వారానే సమాజంలో మనం ఒక ఏ పద్ధతిలో ఉండాలి అన్నది తెలుస్తుంది. కానీ ఇది యథార్థ జ్ఞానం కాదు. అంటే పుస్తకాలు చదవడం, దీని ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. ఉదాహరణకి మనం చూడండి, పుస్తకాల్లో చదువుకుంటాం, మానవుడు కష్టాలు ఎల్లప్పుడూ వస్తూ పోతూ ఉంటాయి, కష్టాలు కలిగినప్పుడు వ్యాకులు పడవద్దు, నీ నెత్తి మీద రాయి పడాలని విధిలిఖితమైతే అది పడుతుంది, కానీ దాని గురించి నువ్వు బాధపడకు, అది కనుక నువ్వు ఎవరు కూడా నివారించలేరు. కాకపోతే
అది నువ్వు బాబా నామస్మరణ చేయడం వల్ల అవనివ్వండి, బాబా కొంగు గట్టిగా పట్టుకున్నట్లయితే నీ తలకు పడే రాయి దగ్గర ఆ పడకుండా బాబా చేయి పెడతారు. అప్పుడు అది బాబాకి తగులుతుంది తప్ప నీకు తగలదు అని చెప్తారు. కష్టాల తీవ్రత తగ్గుతుంది అని చెప్తారు. అది బుక్కిష్ నాలెడ్జ్, ఓన్లీ బుక్కిష్ నాలెడ్జ్. అంతేగాని మనకు తెలియదు. అదే కనుక అనుభవపూర్వకంగా కనుక మనం తెలుసుకున్నట్లయితే అది మనకి తెలుస్తుంది అంటూ ఇక్కడ తెలియజేస్తూ, ఈ మనం మితిమీరి పుస్తకాలు చదివేసినట్లయితే అది కూడా ఎలా ఉంటుందట, అనేక సందేహాలకి కారణమే. ఎందుకంటే రకరకాల పుస్తకాలు చదివేస్తూ ఉంటే ఒక దాంట్లో ఒక రకంగా ఉంటుంది, ఇంకో దాంట్లో ఇంకో రకంగా ఉంటుంది, ఏ సందేహమో తీరదనమాట. అది మనకి అనేక రకాలైన సందేహాలకు కూడా కారణం అవుతుంది. కానీ దాని ద్వారా చదవగా ఆధ్యాత్మిక ఏమైపోతుందట, అజ్ఞానానికి కూడా, అంటే మనం దేన్ని ఫాలో అవ్వాలో తెలియక ఆధ్యాత్మిక అజ్ఞానం కూడా దారి తీస్తుంది అనేసి తెలియజేస్తూ, దీనికి ఉదాహరణగా ఒక ఈ ప్రొఫెసరు ఏకే హజ్రా అనే ఆయన ఇలాగే ఆయన చక్కగా బాబా యొక్క దివ్య దర్శనాన్ని కూడా ఆయన చేసుకున్న వారిలో ఆయన ఒకరటమాట. ఆయన ఎంత అదృష్టవంతులో చూడండి. కానీ ఆయనకి అన్నీ అనుమానాలే. ఎందుకంటే అనేక రకాలైన పుస్తకాలు చదివి చదవడం వల్ల ఎన్నో సందేహాలు రావడంతో ఆయనకి అన్ని అనుమానాలే. అయితే ఆయన ఇన్ని సంఖ్యలతో ఆయన పేరు హజ్రా. అయితే ఆయన పండితుడు, ఎంతో తృష్ట అంటే కోరిక కలవాడు, పుస్తకాల పురుగు, అంటే అస్తమాన పుస్తకాలు చదువుతూ ఉంటాడు. ఆయన 16వ ఏట నుండి కూడా ఎన్ని పుస్తకాలు చదివేశారో అలా 7 సంవత్సరాల కాలంలో 800 పుస్తకాలు చదివేశారట. కానీ అలా చదవడంతో ఆయనకి ఎంతో నాలెడ్జ్ వచ్చింది. కానీ అనేక వేల వందల ప్రశ్నలు ఆయన మనసులో వచ్చేస్తూ ఉండేవట. అందుచేత ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సందేహాలతోనే ఉండేవారు. అయినప్పటికీ ఆయనకున్న ఒక స్నేహితుడి ద్వారా అవతార్ మెహర్ బాబా గురించి తెలుసుకున్నారట. ఆయన ఒక దశలో బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా ఆయనకి చెప్పారట, పుస్తకాలన్నింటినీ అవతల పారేయ్. అంటే పుస్తకాలన్నింటినీ అవతల పారేయ్ అంటే రకరకాల ఆయనకు సందేహాలు వచ్చేస్తున్నాయి కదా, అందుకని పుస్తకాలన్నింటినీ తీసి అవతల పెట్టేసేయి. మనసు బుద్ధి మురిగే కుక్క వంటిది, దాన్ని నిశ్శబ్దంగా ఉంచడానికి. అంటే ఆ మనస్సు ఎలాంటిది, మనకి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంది కదా, అలాంటి ఆ బుద్ధి ఈ కుక్క లాంటిది అనమాట. కుక్క ఎలా మురుగుతుంది, అది మురుగుతూనే ఉంటుంది. దాని కనుక ఒక రొట్టె ముక్క పడేస్తే చాలు, అది నోరు మూసుకుని ఉంటుంది. అదే విధంగా మన మనస్సు తక్కువగా పనిచేయాలి అంటే మన బుద్ధి అప్పుడు కొన్ని పుస్తకాలని చదవడం మానేయాలన్నమాట. అదే విధంగా బాబా చెప్పిన విషయం ఇది. ఆయనకి చెప్పారట, పుస్తకాలన్నింటినీ అవతల పారేయి, మనసు బుద్ధి మురిగే కుక్క వంటిది, దాన్ని నిశ్శబ్దంగా ఉంచడానికి కొన్ని రొట్టె ముక్కలు పడేసి చాలు అనేసి బాబా సలహా ఇచ్చారట. అయితే ఆయనకి హజ్రాకి బాబా యొక్క దివ్యత్వాన్ని, ఆయన యొక్క సర్వ వ్యాపకత్వాన్ని, సర్వశక్తిమత్వాన్ని, సర్వజ్ఞతను, అతని పుస్తక జ్ఞానం, ఆయనకి పుస్తక జ్ఞానం ఉంది కదా, పాండిత్యం అనేక సార్లు శంకించింది. ఆ బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని, సర్వశక్తిమత్వాన్ని, ఆయన పుస్తక పాండిత్యం మనం తెలుసుకున్నాం కూడా. పుస్తకం కూడా ఉంది కదా ఆయన గురించి. ఆయనకు అన్ని సంకలే. అయినప్పటికీ కూడా చివరకు 1957 డిసెంబర్ 8వ తేదీన పూనాలో గురుప్రసాద్ లో బాబా దర్శనం పొందిన తర్వాత అతని అనుమానాలన్నీ కూడా పటాపంచలై అజ్ఞానం నశించి వాస్తవ జ్ఞానం పొందగలిగాట. ఆ వాస్తవ జ్ఞానమే ఏమిటది, యథార్థ జ్ఞానం. అంటే లౌకిక జ్ఞానం నుంచి ఆయన యథార్థ జ్ఞానానికి వచ్చారు. అదే విధంగా ఈ జ్ఞానాల గురించి అనేక రకాలుగా ఎన్నో మతస్థుల వాళ్ళు తెలియజేశారు. అందులో ఏంటంటే హిందూ మతంలో ఏం తెలియజేశారంటే మన యొక్క హైందవ ధర్మంలో
జ్ఞానం అంటే వేదం అంటూ తెలియజేస్తూ, ఋగ్వేదం అంటే ఋతానికి సంబంధించిన జ్ఞానం, యజుర్వేదం అంటే యజ్ఞ యాగాదులకి సంబంధించిన జ్ఞానం. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తెలియజేస్తూ, యజ్ఞం అంటే ఏమిటి? కర్మ లేక దైవం పట్ల మానవుల విధి అంటూ తెలియజేస్తూ, ఈ ఏవైతే వేదాలు ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సంబంధించి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా తెలియజేస్తూ, ఈ 4 వేదాలు లౌకిక జ్ఞానాన్ని అలౌకిక జ్ఞానాన్ని ప్రబోధిస్తాయి అంటూ తెలియజేస్తూ, జ్ఞానం 18 విధాలని ఉపనిషత్తులు, మనకు ఉపనిషత్తులు తెలుసు కదా, ఉపనిషత్తుల సారమైన భగవద్గీత చెప్తుంది అని ఈ హిందూ మతస్థులు దీని గురించి తెలియజేశారు. అదే విధంగా జోరాష్ట్ర మతంలో ఏమని తెలిసారంటే, రుజువర్తనమే జ్ఞానంని జోరాష్ట్ర మతం చెప్తుంది అని వీళ్ళు తెలియజేశారు. అదే విధంగా జైన మతం వాళ్ళేమో జ్ఞానం 5 విధాలని చెప్పారు. మనసు ద్వారా గ్రహించేది భౌతిక జ్ఞానం, అవగాహన ఊహల ద్వారా గ్రహించే జ్ఞానం ఒకటి ఉంది, అవధి జ్ఞానం ఉంది. అంటే అవధి జ్ఞానం అంటే ఎక్కడో దూరంగా ఎక్కడో జరిగిన సంఘటనలు కూడా గ్రహించగలిగేది యోగ జ్ఞానం. అదే విధంగా మనోజ్ఞానం ఉంది, అది బుద్ధిని ఉపయోగించకుండా ఇతరుల మానసిక స్థితిగతులను గ్రహించే జ్ఞానం అంటూ ఈ విధంగా తెలియజేస్తూ, కేవల జ్ఞానం అంటే అది ఎలా ఉంటుందట, ఆత్మను ప్రభావితం చేసే జ్ఞానం. అజ్ఞాన కర్మ, మోహ కర్మ, తమో కర్మలు ఇవన్నీ కూడా సంపూర్ణత్వాన్ని, సత్యాన్ని తెలుసుకోవడం, సర్వజ్ఞత పొందడం అంటూ తెలియజేస్తూ, మొదటి 2 లౌకిక జ్ఞానానికి, మిగిలిన 3 అలౌకిక జ్ఞానానికి చెందినవి అంటూ ఈ జైన మతస్థులు తెలియజేశారు. అదేవిధంగా బౌద్ధ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం ఇలాగే వాళ్ళు తెలియజేసుకుంటూ, నిజమైన మతం అదే జ్ఞానం అని ఇస్లాం చెబుతుంది అంటూ, అనుభవం ద్వారా, సమూహ సాంగత్యాల ద్వారా సత్యాన్ని గ్రహించేది జ్ఞానం అని బైబిల్ చెప్తుందంటూ వీళ్ళందరూ కూడా ఎన్నో ఈ లౌకిక జ్ఞానం గురించి రకరకాలుగా చెప్పారు. కానీ అసలు ఈ భౌతిక జ్ఞానం ఎందుకు కావాలి అంటే, మనం భౌతిక జీవితంలో జీవించడానికి ఈ లౌకిక జ్ఞానం కావాలి. అసలు యథార్థ జ్ఞానం, అసలు మనం ఈ మానవుడై పుట్టిన తర్వాత మనం చేరవలసిన గమ్యానికి యథార్థ జ్ఞానం కావాలి. అందుకనే బాబా చెప్పారు కదా, భగవంతుడి కన్నా కూడా ఈ సత్య వాస్తవాలని నమ్మిన వారిని నేను విశ్వసిస్తాను అనేసి బాబా అందుకనే చెప్పారు. యథార్థ జ్ఞానం మన గమ్యాన్ని చేర్చడానికి యథార్థ జ్ఞానం మనకి ఉపయోగపడుతుంది. అంటే ఈ యథార్థ జ్ఞానం వల్ల మనకి మానవ చైతన్యానికి, జీవయాత్ర సాగించడానికి లౌకిక భౌతిక జ్ఞానం అవసరమైనప్పటికీ కూడా అట్టి జ్ఞానం సంపూర్ణ స్వార్థమయం కనుక, స్వార్థం ఆ జ్ఞానం అంతా కూడా మన గురించి మనం బతకడం కోసమే ఆ జ్ఞానం. అది లౌకిక జ్ఞానం, అది పరమార్థం కాదు. అది పరమార్థం అంటే, పరమార్థం అంటే భగవంతుని తెలుసుకునే జ్ఞానం కాదు. అది ప్రతి మనిషి కూడా లౌకిక జ్ఞానం తాను సంపాదించిన జ్ఞానాన్ని, అనుభవాన్ని సమాజ శ్రేయస్సుకు కొంతైనా ఉపయోగించడం, అదంతా కూడా లౌకిక జ్ఞానం కలిగిస్తుంది అంటూ ఇక్కడ తెలియజేస్తూ, అంటూ లౌకిక జ్ఞానం గురించి తెలియజేశారు. కానీ ఇక్కడ యథార్థ జ్ఞానం అంటే, ఆ యథార్థ జ్ఞానంలో ఎలా ఉంటాడు, ఆ యథార్థ జ్ఞాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, మంచివారిలోను, చెడ్డవారిలోను, సాధువుల్లోను, పాపాత్ములలోను అందరిలో కూడా ఆ భగవంతుడు ఉన్నాడని, అంటే ప్రతి పాపాత్ముడు కదా అని వాళ్ళలో భగవంతుడు లేడు అని అనరు. సాధువు కదా వీళ్ళలోనే భగవంతుడు ఉన్నాడు అని ఆ జ్ఞాని, యథార్థ జ్ఞానం తెలుసుకున్నవాడు ఎవరైతే ఉంటారో అందరిలోనూ ఉన్నది భగవంతుడు ఒక్కడే ఉన్నాడని. ఇంకా ఏమండి, అలా యథార్థ జ్ఞాని ఎటువంటి ఆశింపు లేకుండా అందరికీ సమానంగా సహాయం చేస్తాడట.
యథార్థ జ్ఞాని. అదే విధంగా అందరినీ కూడా సోదరి భావంతో ఆ సోదరి భావంతో కూడా చూస్తాడు. అదే విధంగా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఏదైనా సమస్య వచ్చి వాదన చేసుకుంటున్నప్పుడు కూడా తన పరాయి అన్న భేదం లేకుండా ఆ సమస్యను చక్కగా తీరుస్తాడట. అదే విధంగా అందరి యొక్క సంతోషం నా సంతోషం, రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అని కూడా ఆ యథార్థ జ్ఞాని తెలుసుకుంటాడు అంతేకాకుండా తలపులలో కానీ మాటల్లో కానీ తనకు హాని చేసిన వారికి సైతం కీడు తలపెట్టని వాడు యథార్థ జ్ఞాని యొక్క లక్షణాలు అంటూ తెలియజేశారు. చిన్న కథ చెప్పుకోవచ్చు కానీ సమయం సరిపోదు అనేసి ఆలోచిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. సమయం కనుక ఎక్కువ తీసుకున్నట్లయితే క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఇందులో ఏమైనా తప్పులున్నా కూడా బాబాని క్షమించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా అండి. మణి జ్ఞానం, యథార్థ జ్ఞానం గురించి చాలా చక్కగా వివరించారు. మెయిన్ గా ఒక్క పాయింట్ అదేంటంటే యథార్థ జ్ఞానము అంటే ఆత్మ పరమాత్మ సంబంధమైన జ్ఞానమే యథార్థ జ్ఞానం. అంటే నేను భగవంతుడును అని తెలుసుకోవడం అనమాట. ఇలా తెలుసుకోవాలంటే మనం ఎలాంటివి చేయాలి? అందుకే బాబా పశ్చాత్తాప ప్రార్థన ఇచ్చారు. తలపుల్లో, మాటల్లో, చేతల్లో ఎవరికి హాని చేయకుండా ఉండేటట్లుగా సహాయం అందించు తండ్రి అని మనం పశ్చాత్తాప ప్రార్థన చేస్తాం. ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారంటే ప్రయత్నం చెయ్యాలి. అంటే మనం చేయగలమా కాదు, ప్రయత్నం అన్నది చేస్తే ప్రభు సహకారం మనకు ఉంటుంది కనుక తలపులలో, మాటలలో, చేతలలో చివరికి ఎవరికి కూడా తనకు హాని చేసిన వారికి కూడా కీడు తలపెట్టకుండా ఉండడమే యథార్థ జ్ఞానం అని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఇక 6వది నిగ్రహం. ఈ కంట్రోల్ గురించి ఎం నాగమణి గారు తెలియజేస్తారు. జై బాబా. మణి. జై బాబా రశ్మి. అందరికీ జై బాబా. 6వది వాయిస్ లోగా ఉంది మణి. అవునా? కొంచెం దగ్గరికి రండి, మైక్ దగ్గరికి. సరిపోయింది. జై బాబా. సరిపోయింది. టైం చూసుకోండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. 6వది నిగ్రహం అంటే కంట్రోల్. నిగ్రహం అనగా స్వాధీనములు ఉంచుకొనుట. అన్ని ఉన్న అణుకు కలిగి ఉండడమే నిగ్రహం. ఇంద్రియాలను ఆకర్షించి ఏ విషయమైనా విముఖతను పెంచుకోవడం నిగ్రహానికి ఆరంభం. కళ్ళు, మనస్సు కంట్రోల్లో ఉండడం కూడా నిగ్రహంకి ఆరంభం. విషయవాంఛలను లగ్నం చేయువారికి అలానే అనురాగం ఎక్కువై అది కోరికగా మారుతుంది. అది తీరకపోతే క్రోధంగా మారుతుంది. క్రోధము మోహంగా మారి మోహం వలన ఏమొస్తుందంటే మదుపు కలుగుతుంది. మదుపు వలన బుద్ధి నశిస్తుంది. అది తుదకు అధోగతి పాలవుతుంది. ఒకటి ప్రవేశిస్తే అది ఆఖరికి విషయవాంఛలకు లోనైతే జీవిత లక్ష్యం, గమ్యం మనకు వ్యర్థం అవుతుంది. అందువలన ఎటువంటి ఆలోచన వస్తే అంటే కోరిక వస్తే ఆలోచనలో అలాగే మనం దాన్ని నిర్వహించకుండా అలానే ఉంచేసుకోవాలని బాబావారు ఇది భౌతికంగా నిగ్రహం గురించి. ఇప్పుడు యథార్థ నిగ్రహం గురించి మనం చెప్పుకుందాం. యథార్థ నిగ్రహం అంటే నిశ్చలమైన మనస్సు గలవాడు ఆత్మ నిగ్రహాన్ని పొందగలడు. తాబేలు తన చేతులు, కాళ్ళు, మెడ మొదలైన శరీర అవయవాలన్నిటినీ తనలోనే మళ్లించుకున్నట్లు నిశ్చల మానసిక స్థితిని సంపాదించిన వాడు తన ఇంద్రియాలను విషయ వాంఛల నుండి వెనుకకు మళ్లించుకుంటాడు. అందువల్లనే ఆత్మ నిగ్రహాన్ని పొందగలడు. కాబట్టి తుచ్చమైన కోరికలలో తగులుకోకుండా ఇంద్రియాలను నియంత్రించుకొని ఉండడమే ఏకైక యథార్థ నిగ్రహం. కేవలం అట్టి నిగ్రహము మాత్రమే సంపూర్ణ సచ్చీలతను అంటే మంచి నడవడికను అందిస్తుంది అని బాబావారు చెప్పారు. అలానే మెహర్ బాబా తన ఆధ్యాత్మిక బోధనలో అనేక అంశాలను ఇది నిగ్రహం అంటే ప్రగతికి అవసరమైన మూల స్తంభంగా కూడా బాబావారు భావించారు, మనకు చెప్పారు. అలానే ఇంద్రియ నిగ్రహం. మన ఇంద్రియాలు భౌతిక ప్రపంచంలో మన లయను తారుమారు చేస్తాయి. వీటిని నియంత్రించడం ద్వారా మనసును శాంతిగా ఉంచవచ్చు. అలానే మనో నిగ్రహం కూడా ఆలోచనలను క్రమబద్ధంగా చేసుకోవడం. భౌతికంగా ధ్యానం ద్వారా మనస్సును నిగ్రహించడం అత్యవసరం. మనస్సును శాంతిపూర్వకంగా ఉంచితే మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధ్యమవుతుంది. అలానే
క్రోధం, కామం వంటి అది ఎలా నిగ్రహించుకోవాలంటే కోపం, లోభం, మోహం, కామం వంటి ప్రతికూల భావాలను నియంత్రించడం, వాటిని మిత్రత, కరుణ, ప్రేమలుగా మార్చుకోవడం వలన ఈ కామం, క్రోధం వంటివి నిగ్రహించుకోబడుతుంది. అలానే సమయం కూడా మరి క్రమశిక్షణ కూడా అది కూడా నిగ్రహంగా ఉండాలట. సమయానికి విలువ ఇవ్వడం, క్రమశిక్షణతో జీవించడం, వ్యక్తి జీవితాన్ని సుసంపన్నంగా మార్చుకోవడం, ఇవన్నీ బాబావారు చెప్పారు. అలానే బాబావారు చిన్న సందేశం ఇచ్చారు. నిగ్రహం అనేది స్వీయ నియంత్రణకు మొదటి మెట్టు. నిగ్రహం ద్వారా ప్రేమను పెంచుకొని భగవంతుని సాధించవచ్చు అని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. అలానే చిన్న కథ చెప్పుకుందాం. చిన్న కథ చెప్పుకొని ముగించేసుకుందాం. నిగ్రహం అంటే కంట్రోల్ కదా. ఒకానొక గ్రామంలో ఒక గొప్ప గురువు ఉన్నారట. ఆయనకు అనేక మంది శిష్యులు ఉండేవారు. ఒకరోజు శిష్యులు గురువు గారితో ఇలా అడిగారంట, గురువుగారు, నిగ్రహం అంటే ఏమిటి? దానిని సాధించడం ఎంత ముఖ్యమో కదా, దాని గురించి మీరు ఒక కథ ద్వారా మాకు తెలియజేయండి అని చెప్తే, అలానే ఒక చిన్న కథ మీకు చెప్తానని చెప్పి గురువు గారు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక అడవిలో 2 పాములు ఉండేవట. అవి 2 సోదరులట. పాములలో ఒకటి చాలా కోపిష్టిగా ఉండేది. మరి తర్వాత ఇంకొకటి చాలా శాంతంగా ఉండేదట. అది అది కోపిష్టిగా ఉండే పాము అందరినీ కాటేస్తూ ఉండేదట. ఇంకోటి శాంతంగా ఉండే పాము ఎవరిని కాటేయకుండా ఉండేదట. ఇద్దరు నదిలోకి వెళ్ళి నీళ్లు రోజు వెళ్ళి నీళ్లు తాగుతూ ఉండేవట. నీళ్లు తాగుతుంటే ఒకరోజు ఈ కోపిష్టి పాము ఇది చాలా నిగ్రహంగా ఉంటుంది కదా, ఏమన్నా కూడా ఎవరు ఏమన్నా కూడా కాటేసేది కాదు, ఏమీ కాదట. అందుకని దీనికి లోపల అసూయ కలిగిందట. నేను ఏం చెప్పినా కూడా ఇది చాలా ఓపికగా ఉంటుంది, నిగ్రహంగా ఉంటుంది. అలానే నేను నీళ్ల దగ్గరికి తనని రానియకూడదు అని చెప్పేసి తను మాత్రమే వెళ్ళేదట. నీళ్ల దగ్గరికి వెళ్ళి ఈమె దీనికి కూడా ఆ దాహం వేస్తుంది కదా, అందుకని ఇది కూడా వెళ్ళిందట. అంటే శాంతంగా ఉండేది. తను అంతా నాదే, నీకు ఇక్కడ స్థలం లేదు, చోటు లేదు అని చెప్పి పంపించేసిద్దట. ఇది కోపిష్టి పాము. తన పాపము ఇబ్బంది పడుకుంటూ వచ్చేసింది. ఇది అక్కడుండే అడవిలో ఉండే మనుషులు చూసి ఈ కోపిష్టి పాము అందరినీ కాటేస్తూ వచ్చిందట. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కట్టి తీసుకొని దాన్ని బాగా కొట్టేశారట. కొట్టేస్తే మళ్ళీ తన తప్పుని తెలుసుకొని చాలా నిగ్రహంగా ఉంది కాబట్టి, దానికి పామైనా కూడా అది ఆ శాంత స్వభావంగా ఉంది కాబట్టి ఆ పాముని వదిలేశారు. నాకు ఈ కోపిష్టిగా ఉండడం వల్ల నాకు ఇన్ని బాధలు ఉన్నాయని చెప్పి, అందువల్ల ఈ గురువు గారు అదే చెప్పారంట, నిగ్రహంగా ఉండడం వల్ల ఎంత మీకు సహాయం అందింది. అందువల్ల అందరూ నిగ్రహంగా ఉంటే ఎటువంటి మీకు ఇబ్బందులు ఉండవు అని చెప్పారట. అందుకని నిగ్రహం అంటే మూల స్తంభం అని బాబావారు చెప్పారు. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ అవకాశం ఇచ్చినందుకు బాబావారికి మీ అందరికీ జై బాబా తెలుపుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా రజని. జై బాబా మణి చాలా క్లియర్ గా నిగ్రహం గురించి చాలా అద్భుతంగా బాబా మాటల్ని మాకు వివరించినందుకు జై మెహర్ బాబా. మెయిన్ గా నిగ్రహం అంటే స్వాధీనంలో ఉండడం అండి. ఇది ఎప్పుడు కూడా అంటే మనం మామూలుగా ఏంటంటే ఏదో ఒక పరిస్థితుల్లోనే మనం కంట్రోల్లో ఉంటాం, అన్ని పరిస్థితుల్లోనూ ఉండం. బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ఎప్పుడూ ఉండాలి అంటే నిశ్చల అన్నట్టు, ఆ నిశ్చల మనస్సు కలవాడే ఆత్మ నిగ్రహాన్ని పొందగలడు. అంటే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా భగవంతుని మీద ఆధారపడిపోవడం అన్నమాట. ఆయన ఇచ్చకు తల ఒగ్గడం కాబట్టి బాబా మైవిషిస్తూ ఉన్నారు, నా ప్రేమికులన్న వారు ఇది ఆచరించాలి అని చెప్పారు. కాబట్టి ఇలాంటి యథార్థ నిగ్రహాన్ని సాధించగలవాడు భగవంతుని పొందగలడనమాట. కాబట్టి ఈ రియల్
7 రియాలిటీస్ లో బాబా ఇచ్చిన నిగ్రహానికి అందుకే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఆయన ప్రేమను చూరగొనడం, అంటే ఆయనలో ఐక్యమవడానికి, ఆయన్ని సంతోష పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ రియల్ కంట్రోల్ వల్ల. చాలా అద్భుతంగా వివరించినందుకు జై మెహర్ బాబా. ఇక ఆఖరిది మనందరం చివరిగా చేరుకోవలసింది కూడా చెయ్యవలసింది కూడా సమర్పణ అండి. ఈ సమర్పణ గురించి ఒక 4 నిమిషాల్లో నేను ముగించేస్తాను, ఎందుకంటే టైంకి మనం బద్దులం గనక. సమర్పణ అంటే బాబా ఏం చెప్తున్నారంటే, అర్పణ అనగా లొంగి ఉండడం, ఆధీనుడై ఉండడం, బద్ధుడై ఉండడం. అంటే మానవుడు సంఘజీవి కనుక తనకి ఇష్టంగానో అయిష్టంగానో ఒక్కొక్కసారి సమర్పణ అయిపోతూ ఉంటాడు. కొన్ని పరిస్థితుల్లో అణిగిపోతూ ఉంటాడు, అంటే సమర్పణ అయిపోతూ ఉంటాడు. కానీ అది అసలైంది కాదు అంటున్నారు బాబా. అంటే మన ఇష్టానికి అనుగుణంగా ఓసారి లొంగి ఉండడం, ఓసారి లొంగి ఉండకుండా ఉండడం, ఇది అసలు సమర్పణ కాదు. ఇది పరస్పర సప్రయోజనాలతో కూడింది. అంటే అవసరాన్ని బట్టి ఇది కూడా మార్పు చెందుతూ ఉంటుంది అంటున్నారు బాబా సరెండర్ విషయంలో. ఇక యథార్థ సమర్పణ అంటే ఎలా ఉంటుంది అంటే, రియల్ సరెండర్ అంటే ఆధ్యాత్మిక జీవనంలో అర్పణ అంటే ప్రేమికుడు తన ఇష్టాలను, ఆలోచనలను, చేతలను సర్వోన్నతుడైన భగవంతుని ఇచ్చకు పూర్తిగా వదిలేయడం అనమాట. అంటే మై విష్. ఇక్కడ ఫైనల్ గా బాబా చెప్పేది ఏంటంటే, ప్రతిదీ ఇంకా ఆయన ఇచ్చకు వదిలేయడం అనమాట. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రభు అండ నాకుంది. అందుకే బాబా పరవర్దిగారు ప్రార్థన ఇచ్చింది కూడా అందుకేనండి. ఎందుకు మనం ప్రతిసారి పరవర్దిగారు ప్రార్థన బాబా ఇచ్చారు అంటే, మనం తెలుసుకోవాలి, నేను కొలిచే భగవంతుడు అంత ఉన్నతోన్నతుడు అనే జ్ఞానాన్ని కలిగి ఉండడం కోసం. ఎందుకంటే మాయ కతుక్కుపోయి ప్రతి చిన్న విషయానికి మమేకమైపోయి కంగారు పడిపోతూ ఉంటాం. కానీ బాబా అందుకే పరవర్దిగారు ప్రార్థన ఎందుకు ఇచ్చారు అంటే, నువ్వు కొలిచే భగవంతుడు ఇంత అన్ని శక్తులు ఉన్నవాడు. అలాంటి శక్తివంతుడి దగ్గర ఉన్నప్పుడు నువ్వు, అందుకే ఒక హఫీజు మహాకవి పాట కూడా ఉంటుంది, సమస్యని తీసుకెళ్లి బాబా దగ్గర పెట్టకు, సమస్య దగ్గరికే వెళ్ళి నాకు ఉన్నతోన్నతుడైన నా తండ్రి అండ ఉంది అని చెప్పు అంటారు. అలాగా ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, యథార్థ సమర్పణ అంటే ఎలాంటి పరిస్థితులైనా, అంటే ఇంక ఇష్టాలు, ఆలోచనలు, చేతలు ఏవీ లేకుండా భగవంతునికి అర్పణ అవ్వడం, అంటే ఆయన ఇచ్చకు తలవగ్గడం అనమాట. ఎట్టి ప్రతికూల పరిస్థితుల్లోనైనా, ఎన్ని రకాల ఈతి బాధలు చుట్టుముట్టినా వ్యక్తి తన సమతుల్యతను కోల్పోకుండా ప్రశాంత మనస్కుడై భగవదేచ్ఛకు బద్ధుడై ఉండడమే యథార్థ సమర్పణ. మనకి మండలి వాళ్లే కాదండి, అద్భుత బాబా ప్రేమికులు కూడా ఉన్నారు. నాకు పేరు తెలియదు కానీ ఒక అతను బాబా సమాధి దగ్గరికి వస్తారు. టెలిగ్రామ్ వస్తుంది, వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ లో పోయాడని. అతను ఏం చేస్తారంటే, ప్రార్థన అయ్యి హారతి అయ్యాక బయటకు వచ్చేస్తారు. అందరూ అడుగుతారు, అంతే అంత కంగారుగా వెళ్ళిపోతున్నారంటే, అప్పుడు జేబులోంచి తీసి చూపిస్తాడు టెలిగ్రామ్, నా సన్ ఇలా చనిపోయాడు, అందుకు నేను బాబా అనుమతి తీసుకుని వెళ్తున్నాను. అంటే అంత సమర్పణ అన్నమాట. ప్రేమికుల్లో కూడా ఉన్నారండి, అద్భుత ప్రేమికులు ఉన్నారు మండలిలోనే కాకుండా. కాబట్టి బాబా చెప్పేది ఏంటంటే, తనను పాదాల కింద తొక్కినా, నుదుట అద్దుకున్నా, గాలిలో ఎగిరివేసినా, లేదా నీటిలో కలిపేసిన ధూళి తన గురించి తానెప్పుడు ఆలోచించదు. దానికి ఏదైనా ఒక్కటే, సంపూర్ణమైన సర్వార్పణకు ధూళిగా మారిపోవడం కంటే సరైన ఉదాహరణ మరొకటి లేదు అంటున్నాడు తండ్రి. అంటే అంతా అతని ఇచ్చకు వదిలి అని పాడుకుంటాం మనం పాటలు. అది పాట వరకే పరిమితం కాకుండా, ఒక అడుగు వేస్తే 99 అడుగులు బాబా మనతో వేస్తారు కనుక, మనం ఈ 7 రియాలిటీస్ గురించి మొత్తంగా తెలుసుకున్నది ఏమిటంటే, ఒకే ఒక్క నిమిషంలో మనం చెప్పేసుకోవచ్చండి. ప్రభు చరితాన్ని కూడా మనం 5 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ సులువు పద్ధతి బాబా మనకు అప్పగించేశారు. ఇక్కడ ఈ 7 రియాలిటీస్ లో మనం తెలుసుకున్నది ఏంటంటే, మొత్తంగా ఉన్నది ఒకటే భగవంతుడు, ఆయన్నే ప్రేమించాలి, దేనికి అతుక్కోకూడదు, బాధ్యతల నుండి తప్పించుకోకూడదు. ఈ యథార్థ జ్ఞానము అంటే భగవంతుడిలో కలవడమే. నిగ్రహం అంటే ప్రతిదానికి మమైకమైపోకుండా తండ్రి అండ నాకుందనే కంట్రోల్లో ప్రతిదాన్ని కంట్రోల్ చేసుకోవడం, అంటే కోరికలు లేకుండా ఉండడం. ఆఖరికి ఏంటంటే సమర్పణ, అంటే అంతా అతని ఇచ్చకు బద్దులే ఉండడం. 7 రియాలిటీస్ లో సారాంశం అదండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో సోదరిమణులు కూడా చాలా చక్కగా చెప్పినందుకు, కొంచెం ఆ సమయం కొంచెం ఎక్కువ తక్కువలు అయినా కూడా పాపం వాళ్ళు సర్దుకుని చెప్పవలసిన ఆ బాబా మాటలు చాలా చక్కగా బాబా ముందు ప్రజెంట్ చేశారు. మనందరికీ వినిపించినందుకు వారందరికీ మనందరి తరపున జై మెహర్ బాబా. మరి తర్వాత కార్యక్రమమైన నామంలోకి వెళ్ళిపోదామండి. ప్రేమికులందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రభు నామంలో తరిద్దాం మనమందరం కూడా. ముందుగా నామంలో ఫస్ట్ నేము అందరూ 3 నిమిషాలు నామం చేయండి. ఓం పరబ్రహ్మ పరమాత్మ నామం.
శర్మ గారు చేస్తారు. తర్వాత విజయలక్ష్మి గారు రెడీగా ఉండాలి. ఎవరు లేట్ చేయొద్దు. షెడ్యూల్లో పేర్లను బట్టి వరుసగా చదివేసి నేను నేమ్స్ చెప్పను. ఎందుకంటే మనం నామంకి అలవాటే ఉన్నాం. ప్రతి శనివారం చేసుకుంటాం కనుక శర్మ గారు స్టార్ట్ చేస్తారు. తర్వాత విజయలక్ష్మి గారు. జై బాబా అండి. శర్మ గారు. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। హైదరాబాద్ విజయలక్ష్మి. జై బాబా. మాయ గారు స్టార్ట్ చేయండి. ఎవరు లిస్ట్ లో ఉంటే వాళ్ళు వెంటనే స్టార్ట్ చేసేయండి అన్మ్యూట్. ఎందుకంటే టైం లేదు కదా. జై బాబా. ఎవరు అన్మ్యూట్ అయితే లిస్ట్ లో ఉన్న వాళ్ళు చెయ్యండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय।
ओम पर ओम पर ब्रह्म ब्रह्म परमात्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर